ఈ మధ్య వయసులకు సంబంధం లేకుండా పల్లెటూరు వాళ్ళు, పట్టణం వాళ్ళు అందరూ కూడా అందరికీ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి. జీవన శైలి పూర్తిగా మారిపోయింది. మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి సార్? ఇప్పుడు వచ్చిన వేగవంతమైన మార్పు వల్ల ఈ జబ్బులన్నీ వస్తున్నాయని నాకు ఆపరేషన్ లేకుండా బాగు చేస్తామని ఒక దుర్మార్గమైనటువంటి ప్రకటనలు ఇచ్చి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1956 చట్టం ప్రకారం ఒక డాక్టర్ అనేవాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకోకూడదు. దాని మీద నియంత్రణ జరగట్లేదు కదా. పోలీస్ వ్యవస్థ తీసుకోండి, రెవెన్యూ వ్యవస్థ తీసుకోండి, రాజకీయ వ్యవస్థ తీసుకోండి, భ్రష్టు పట్టిపోయి మొత్తం కరప్షన్ ఉన్నప్పుడు ఒక డాక్టర్స్ కరప్ట్ చేయకూడదు అని కోరుకోవడం అసమంజసం. విద్య, వైద్యము, ఆరోగ్యము ఈ మూడు ఒకప్పుడు సేవలుగా ఉండేవి. విద్య, వైద్యం అనేది ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత అండి. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులు ఎందుకు వెళ్ళరు? నాణ్యత లోపం. బోన్స్ ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలి? మామూలుగా మనం ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళినప్పుడు పరిగెత్తుకోవడానికి, ఆడుకోవడానికి ప్లేస్ ఉండేది. ఇవాళ అన్ని అపార్ట్మెంట్లో స్కూల్స్ వచ్చేసాయి. అక్కడి నుంచి మొదలవుతుంది. ఆర్థోపెడిక్ డాక్టర్ సర్జన్స్ ఏమంటారంటే కొన్ని ఆసనాలు వేయొద్దు, మెట్లు ఎక్కద్దు. కొంతవరకు కరెక్ట్, కొంతవరకు కరెక్ట్ కాదు. ఎలాగంటే ఇందులో ఆహారం పాత్ర కూడా ముఖ్యంగా. ఈ ఆయుర్వేదము, హోమియో, అలోపతి నా మూడింటిని మిక్స్ చేస్తున్నారు కదా కొంతమంది. ఈజ్ ఎ క్వాక్. ఇండియాలో సగటు మనిషి 38 సంవత్సరాలు స్త్రీలు, 37 సంవత్సరాలు పురుషులు బతికేవాళ్ళు. దీన్ని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ అంటారు. ఇప్పుడు అది 69, 67 వచ్చింది. ఇప్పుడు యాక్సిడెంట్లు బాగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తికి సరైన తర్ఫీదు ఇవ్వకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చి రోడ్డు మీద పంపిస్తే మీరు అతనికి చంపడానికి లైసెన్స్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. మామూలుగానే డాక్టర్ కనిపించగానే సార్ నాకు మోకాళ్ళ నొప్పులుగా ఉంటున్నాయి, ఈ మధ్య బ్యాక్ పెయిన్ వస్తుంది సార్ అంటుంటారు. ఈ మధ్య వయసులకు సంబంధం లేకుండా పల్లెటూరు వాళ్ళు, పట్టణం వాళ్ళు, సిటీ వాళ్ళు అందరూ కూడా అందరికీ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి. ఎందుకు ఈ పరిస్థితి? గతంలో ఎప్పుడు లేదు, ఎందుకు ఇప్పుడు ఇలా వచ్చింది, ఇలా జరుగుతుంది? సమాజంలో సగటు మనిషి జీవన శైలి పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే ఒక 30-40 సంవత్సరాలు గతంతో పోల్చినట్లయితే సగటు మనిషి ఊబకాయం పెరిగింది, శారీరకమైనటువంటి శ్రమ బాగా తగ్గిపోయింది. ఇప్పుడు సైన్సు చాలా విషయాల్లో మనకి సహకరించి మన జీవన ప్రమాణాలని పెంచగలిగింది. కానీ కొన్ని విషయాల్లో ఆ సైన్స్లో ఉన్న టెక్నాలజీ ఉపయోగించుకొని తనకు కొంతవరకు హాని చేసుకుంటున్నాడని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మనిషి సహసిద్ధంగా చేయాల్సినవన్నీ కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని, ఉదాహరణకి టీవీ ఛానల్స్ మార్చుకున్న దగ్గర నుంచి ఒక ఇంట్లో ఒక అంతస్తున్నా కూడా పైకి వెళ్ళడానికి లిఫ్ట్ పెట్టించుకొని వెళ్ళే పరిస్థితులు వచ్చాయి. ఇందువల్ల ఏమవుతుందనంటే మన శరీరం నిర్మాణంలో ప్రకృతి, దేవుడు కానీ ప్రకృతి కానీ ఎలా మీ నమ్మకాన్ని బట్టి ఎలా చూసినా శరీర నిర్మాణం అనేది ఎలా జరిగిందంటే కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలి. నిజంగా చేస్తేనే ఆ శరీరం దృఢత్వం ఉంటుంది, పటు ఉంటుంది. ఉదాహరణకి రోజు బస్తాలు మోసే వాళ్ళ కండరాలు పటిష్టంగా ఉంటాయి. ఎందుకంటే ఈ బయాలజీ, ఈ జీవ వ్యవస్థ ఎటువంటిదంటే ఎక్కువ బరువులు మోసి మనం ఎక్సర్సైజ్ చేస్తే కండరాలు పెరుగుతాయి. అంటే ఆ కండరాన్ని కష్టపెట్టింటే ఇంకా బలంగా తయారవుతుంది. అటువంటి అద్భుతమైన వ్యవస్థ అనమాట. ఎప్పుడైతే దాని మీద ఒత్తిడి చేయమో ఆ ఒత్తిడి లేనందువల్ల క్రమేపీ అది కృషించి నీరసించిపోతుంది. అందువల్ల ఒక 100 అడుగులు నడవడానికి కూడా కష్టం అవుతుంది. ఇది మన బయట. లోపల కూడా మార్పులు. లోపల వచ్చేసి అలాగే ఇవాళ మధుమేహం కానీ, రక్తపోటు కానీ ఇవన్నీ కూడా ఆ వ్యవస్థ సరిగ్గా లేనందువల్ల ఇవి లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు సింపుల్గా చెప్పాలంటే. అలాగే మోకాళ్ళ నొప్పులు కానీ, నడువు నొప్పి, ముఖ్యంగా ఇవన్నీ కూడా శరీరం చేయాల్సిన పనులు చేయనందువల్ల దాన్ని డిజైన్ చేసిన వ్యవస్థకి చేసే పనికి చాలా వ్యత్యాసం, సారూప్యం లేనందువల్ల ఈ జబ్బులు వస్తున్నాయి. అందుకని దాన్ని ఎవరు చాలా చక్కగా లైఫ్ స్టైల్ అంటే జీవన శైలికి సంబంధించినటువంటి వ్యాధులే కావు, ఆ మిస్ మ్యాచ్ వల్ల వచ్చిందని నా అభిప్రాయం. దీనికి ఉదాహరణకి మీరు అన్నారు చూసారా, ఈ నడువుల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అనేవి ఇవాళ మనం సగటు హైదరాబాద్లో కానీ లేదు కొంచెం పట్టణీకరణ జరిగిన తర్వాత ఇక్కడ అర్బన్ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఎవరు చూసినా కూడా కంప్యూటర్ మీద కూర్చుంటాం ఎక్కువ టైంలో, దాదాపు నిత్యం. అది మనిషి యొక్క జీవన విధానంలో ఒక ముఖ్యమైన భాగం అయిపోతుంది. కూర్చున్నప్పుడు ఈ కాళ్ళ మీద ఒత్తిడి ఏముండదు, కేవలం కూర్చున్నందువల్ల నడుము మీద ఉన్నటువంటి వెన్నెముక మీద విపరీతమైన ఒత్తిడి ఉంటుంది.
అదే నడుస్తూ ఉన్నప్పుడు కూర్చోవడం వల్ల కూడా ఒత్తిడి వస్తుందా? అవును, శరీరం బరువు అంతా కూడా దాని మీద కేంద్రీకృతం అవుతుంది. అలా నడిచినప్పుడు ఈ కండరాలు దాని బరువును తీసుకొని దాన్ని అంత ఒత్తిడికి లోను కానివ్వు. అలా కాకుండా కూర్చున్నప్పుడు అచేతనంగా ఉన్నట్టే కదా చాలా వరకు. మెదడు పనిచేస్తుంటుంది, మహా అంటే వేళ్ళు చేతులు కొంచెం పనిచేస్తాయి. కాళ్ళు కానీ నడువులో ఉన్న కండరాలు ఏవి కూడా అచేతనంగా ఉంటాయి, శరీరానికి ఎక్సర్సైజ్ లేదు, ఉండదు. అందువల్ల ఏమవుతుంది, కొంతకాలానికి ఆ కండరాలు పటిష్టత తగ్గి ఈ ఎముకల మధ్యలో వెన్నెముకలో ఉన్నటువంటి మధ్యలో డిస్కులు ఉంటాయి. ఎందుకుంటాయంటే వెన్నెముక అనేది ఒక సాలిడ్ బోన్ కాదు, అది మన ఒక కణుపులుగా ఉండాలి. ఎందుకంటే ఆ కణుపులు అనేవి కణుపుల మధ్యలో ఒక రకమైనటువంటి మృదులాస్తి ఎందుకు ఉండాలంటే మనం వంగడానికి, తిరగడానికి, దైనందిన కార్యక్రమాలు చేసుకోవడానికి ఆ గొలుసు వ్యవస్థ అనేది చాలా ముఖ్యం. చైన్ లాగా ఉంటాయి. చైన్ ఎప్పుడైతే ఉంటుందో రెండు కదలే పార్ట్ల మధ్యలో రాపిడ్ ఉంటుంది కాబట్టి రాపిడ్ని తగ్గించడానికి ఇంటర్వర్టిబ్రల్ డిస్క్లని ఒక మృదులాస్తి భాగాలు ఉంటాయి. అవి కొంతకాలానికి కంటిన్యూస్గా దాని మీద ఒత్తిడి పడినందువల్ల తట్టుకోలేక డిస్క్ బల్జ్ రావడం, డిస్క్ బల్జ్ వచ్చినప్పుడు నడువు నొప్పి రావడం, బాగా ఇంకా ఎక్కువైతే పక్కనే ఉన్నటువంటి నరాలపైన నొక్కొని సయాటిక్ అని వింటూ ఉంటారు. ఈ కాలు పొడవున తిమ్మిలు రావడం, మొద్దుబారిపోవడం. అలాగే మెడలో అలా జరిగినప్పుడు సరైనటువంటి ఆ పద్ధతిలో కూర్చోనందువల్ల ఆ మెడ మీద అదే పద్ధతిలో మెడలో ఉన్నటువంటి ఆ డిస్కుల మీద ఒత్తిడి పడి ఆ డిస్కులు పక్కకు తప్పుకున్నప్పుడు అక్కడి నుంచి చేతికి నరాలు వస్తాయి, వెన్నుపాము నుంచి, స్పైనల్ కార్డ్ నుంచి. ఈ నరాలు నొక్కున్నప్పుడు చేతులు లాగడం, తిమ్మిర్లు. కొన్నిసార్లు మామూలు పద్ధతులతో అది వీలుగాక ఆపరేషన్ ద్వారా కూడా ఆ డిస్కులు తీసేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. ఇది మెజారిటీ విషయాల్లో చాలామందిలో శరీరానికి కావాల్సినటువంటి వ్యాయామం, శరీరం దేనికోసం అయితే ఉన్నదో ఆ కార్యక్రమాలు చేయనందువల్ల అది బలహీనపడిపోతుంది. అంటే మన సహజత్వానికి భిన్నంగా వెళ్తున్నాం, అంతే కదా. ఇప్పుడు మనం ఒక వ్యక్తికైనా సరే అతనికి ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని, నాలెడ్జ్ని, మెదడుని విశ్లేషించే ఆ పవర్ని ఉపయోగించుకున్నప్పుడు కొంతకాలానికి మొద్దుబారిపోతుంది. అందుకని ఆ ఛాలెంజ్ చేయాలి. మీకు ఒక సమస్య, ఒక పజిల్ ఒకటి ఇచ్చి దాన్ని బాగా చేసేటప్పుడు ఏమవుతుంది, ఇంకా పదును పడుతుంది. అటువంటిది ఉండదు, ఆ మొద్దుబారిపోతుంది. అంటే బ్రెయిన్ బాగా యూసేజ్ చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు వస్తున్నాయి, సాఫ్ట్వేర్లో డెవలప్ అవుతున్నారు, బ్రెయిన్ బాగా యూసేజ్ చేస్తున్నారు, కానీ శరీరాన్ని యూసేజ్ సరిగ్గా లేదు. అబ్సల్యూట్లీ. మీరు 100% పాళ్ళు. కొంతకాలానికి ప్రిడిక్షను ఇప్పుడు ఇలా ఉన్నాము, ఒక 500 సంవత్సరాలు 1000 సంవత్సరాలు పోయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందని కొంతమంది ఫిక్షన్ రైటర్స్ ఊహించితే తల శరీరానికంటే 5 రెట్లు పెద్దదయ్యి శరీరం ఒక పుల్లలాగా ఉంటుంది. ఎందుకంటే నడవాల్సిన అవసరం ఉండదు, ఎటువంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉండదు, అంతా మెదడు ద్వారానే చేస్తుంటుంది. అందుకని మీరు అంతరిక్ష జీవులు ఉన్నారు చూసారా, ఏలియన్స్. అవును, ఏలియన్స్ని ఎలా చూపిస్తారు, ఎలా ఉంటాడు ఏలియన్స్ అని కానీ చూపిస్తే పెద్ద తల వేసి ఒక సన్నటి 2 కాళ్ళు 2 చేతులు ఉంటాయి. ఎందుకంటే ఏలియన్స్ అనేవాళ్ళు మనకంటే కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలు మనకంటే నాగరికతలో కానీ విజ్ఞానంలో కానీ ముందుంటే పరిస్థితి ఏంటని చాలా చక్కగా ఊహించి చూపిస్తారు మీరు ఏలియన్స్ ఫోటోలు కానీ చూస్తే. కారణం ఏంటంటే క్రమేపీ శారీరకమైనటువంటి అవసరాలు తగ్గినందువల్ల శరీరం కృషించిపోయి మెదడు మాత్రం పెద్దదిగా ఉంటుందని చెప్పడానికి అలా జరుగుతుంది కూడా. ఇప్పుడు ఒకవేళ శరీరం పెద్దదిగా ఉన్నా కూడా ఇవాళ అది పటుత్వమైనటువంటి శరీరం కాదు, కొవ్వు పెరిగిపోయేసి శరీరానికి ఇంకా శ్రమ ఇచ్చేదిగా కానీ శరీరంలో ఉన్నటువంటి ఒత్తిడిని భరించే శక్తిని తట్టుకునేటువంటి కండరాలు, ఎముకలు కాదు, అది వాపది, బలుపు కాదు. అంటే ఒకప్పుడు పల్లెటూళ్ళల్లో మొన్నటి వరకు చెప్పాలంటే 40 ఏళ్ల క్రితం అని చెప్పొచ్చు, చాలా లావుగా పర్సనాలిటీగా ఉండేవాళ్ళు, హైట్ కూడా సంబంధం లేకుండా వాళ్ళు చాలా బలంగా ఉండేవాళ్ళు. మీరు చెప్పినట్టుగా బస్తాలు మోసేవాళ్ళు, తర్వాత ఎద్దుల బండిని కూడా ఒక చక్రాలను తిప్పేవాళ్ళు, ఫీట్ చేసేవాళ్ళు, చాలా బలంగా ఉండేవాళ్ళు. ఎక్కడా వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉండేవి కాదు. ఇప్పుడు లావుగా ఉంటున్నారు, ఆ లావుకి ఈ లావుకి ఏంటి సరితేడా? ఇప్పుడు స్లిమ్ అవ్వాలంటున్నారు అందరూ. ఇప్పుడుండే లావు అంతా కూడా ఫ్యాట్ అండి. కేవలం శరీరంలో మనం మనిషికి వయసు ఉంది, తర్వాత కోరిక ఉంది, రుచికరమైన ఆహారం తీసుకోవాలనే కోరిక కలుగుతుంది. ఇవాళ వన్ ఆఫ్ ది కామనెస్ట్ ఫుల్ఫిల్మెంట్ ఏంటంటే ఆహారం తినడం. అది తప్పే లేదు, మన శరీరం వాంఛను తీర్చుకోవడానికి మంచి ఆహారం, రుచికరమైన ఆహారం తినడం అనేది సహజం. సో ఆకలి ఉంటుంది, ఆహారం తీసుకుంటున్నాం, కానీ ఆ తీసుకున్న ఆహారాన్ని, ఆ కెలరీస్ని, ఆ శక్తిని ఖర్చు చేయాలి. మీరు ఇందాక చెప్పినట్టు పల్లెటూళ్ళలో ఎక్కువ తినేవాళ్ళు, ఎక్కువ కష్టపడేవాళ్ళు, ఆ బ్యాలెన్స్ అక్కడ సరిపోయేది. ఇప్పుడు ఏమవుతుంది, నాకు
1500 క్యాలరీలు శరీరం అవసరం అయితే నేను 3000 క్యాలరీలు తింటున్నాను. ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ కండరాల రూపంలో, ఎముకల రూపంలో ఉండదు, కేవలం ఫ్యాట్ రూపంలో ఉంటుంది. ఈ ఫ్యాట్ అనేది ఆ ఎనర్జీ స్టోరేజ్, అది బరువే. మనం ఇప్పుడు అప్పుడప్పుడు నా అభిప్రాయం ఏంటంటే శరీరానికి ఫ్యాట్ ఎంత బరువో డబ్బు కూడా మోతాదు మించి ఉన్నప్పుడు అది ఒక రకమైన బర్డనే, బరువే, డబ్బు జబ్బు. దాన్ని కాపాడుకోవడానికి, దాన్ని భరించడానికి, ఆ ట్యాక్సుల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు పట్టుకుపోతారు, వీడు మోసం చేస్తాడని మనసు, మైండ్ అంతా కూడా దాని మీద అవసరాన్ని మించి దాని మీద వెచ్చించాల్సి ఉంటుంది. అలాగే శరీరంలో అవసరాన్ని మించి బరువు ఉన్నప్పుడు 10 అడుగులు కూడా వేయలేరు, 4 మెట్లు ఎక్కితే ఆయాసం వచ్చేస్తుంది. ఎందుకంటే శరీరం మొయ్యలేదు. శరీరంలో ఉండే కండరాలు, ఎముకలు అంతే ఉంటుంది, తక్కువే ఉంటుంది. దానికి మించినటువంటి ఈ ఫ్యాట్ అక్యుములేషన్ వస్తుంది. అందుకని శరీరం సౌష్ఠవం చూస్తే కూడా అలా ఉండదు. బాగా కండరాలు బలంగా ఉండే శరీరం, పెద్దదిగా 120 కేజీలు ఉన్నా కూడా సౌష్ఠవం వేరే ఉంటుంది. ఎందుకంటే అది నిజంగా శక్తివంతమైనటువంటి శరీరం. అంటే శరీరంలోని అణువణువు బలంగా ఉంటుంది. కరెక్ట్. ఈ ఫ్యాట్ వల్ల ఏం ఉండదు, ఆ ఫ్యాట్ను వాడే అవసరం ఉండదు. అందుకని నడవండి, వ్యాయామం చేయండి అని అంటే ఆ ఫ్యాట్ కరగడమే కాకుండా, ఎందుకంటే నడిచినప్పుడు ఆ శరీరంలో ఉన్నటువంటి రిజర్వ్గా ఉన్న ఎనర్జీని అంతా కూడా, ఈ ఫ్యాట్ని అంతా కూడా శరీరం ఉపయోగించుకుంటుంది శక్తి రూపంలో. ఎప్పుడైతే ఉపయోగించుకుంటుందో కండరాలు బలిష్టంగా తయారవుతాయి. ఈ కండరాలు, ఎముకలు అనేటివి ఏంటంటే ఆ బయో ఫీడ్బ్యాక్ అంటారు దాన్ని. అంటే దాన్ని మీరు ఎంత ఒత్తిడికి లోన్ చేస్తే అంత బలంగా తయారవుతాయి. అందుకని మనం చూస్తూ ఉంటాం, ఎక్సర్సైజ్లు ఎంత గట్టి ఎక్సర్సైజ్ చేస్తే కండరాలు అంత బలిష్టంగా తయారవుతాయి, ఎముకలు అంత దృఢంగా ఉంటాయి అన్నమాట. అంటే మామూలు ఎక్సర్సైజులు అనేవి జనరల్గా తర్వాత జనం అలవాటు చేసుకున్నారు, సరే 100 సంవత్సరాల నుంచి ఉంది అవి. వీటికి అతీతంగా సహజమైన ఇప్పుడు మన లైఫ్ స్టైల్ అంటున్నాం కదా, ఒకప్పటి సహజమైన లైఫ్ స్టైలే, ఆ లైఫ్ స్టైల్లోనే వ్యాయామాలు కూడా ఇంక్లూడ్ అయి ఉండేవి కదా. అవును కదా, ప్రత్యేకించి వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు. నడిచే పొలాలకు వెళ్ళేవాళ్ళు, నడిచి స్కూల్కి వెళ్ళేవాళ్ళు, అలా నడిచి కాలేజీకి వెళ్ళేవాళ్ళు, నడిచి బావికి వెళ్ళి చేద తీసుకొని నీళ్లు చేదుకుండేవాళ్ళు. అంతా సహజంగా జరిగేది ప్రక్రియ, అది జీవన శైలి. ఇప్పుడు మనం చార్లెస్ డార్విన్ జీవ వైరుధ్యంలో గురించి మాట్లాడుతూ సర్వైవల్ ఫర్ ది ఫిట్టెస్ట్ అనేవాడు. అంటే బాగా అన్నిటికీ తట్టుకొని నిలబడిన జీవి మాత్రమే మనుగడ సాధిస్తుంది, ముందుకెళ్తుంది, తర్వాత తరాలకు వెళ్తుంది అని ఆయన చాలా చక్కగా అన్నాడు. ఉదాహరణకి ఒక జింక ఉందనుకోండి, అది సరిగ్గా పరిగెత్తలేదనుకోండి, ఏదో కుంటికాలో లేకపోతే అంగవైకల్యంతో పుట్టి సహజంగా ఉండే లక్షణాలు లేకపోతే అది ముందుకు వెళ్ళలేదు. దాన్ని ఏ పులో, సింహమో, నక్కో తినేస్తుంది. అలా కాకుండా సింహం తరివినా కూడా, పులి తరివినా కూడా అది ఓవర్ రన్ అయ్యి దానికంటే ఎక్కువగా వేగంగా పరిగెత్తి తప్పించుకొని తిరగలిగినప్పుడు, అటువంటి గొప్ప లక్షణాన్ని సంతరించుకున్నప్పుడు అది మనుగడ సాధించగలదు. అంటే ప్రతి జీవికి ఒక జీవ లక్షణం ఉంటుంది. ఇప్పుడు అలాగే మనిషి కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం తీసుకుంటే ఆహారం సంపాదించుకోవాలంటే రోజంతా తిరగాల్సి వచ్చేది, పరిగెత్తి వేటాడాల్సి వచ్చేది, బాగా శ్రమించి. ఇటీవల కాలంలో కూడా శ్రమ చేస్తేనే ఆహారం దొరికేది. ఇప్పుడు అతి సులభంగా దొరుకుతుంది, ఎటువంటి శ్రమ లేనందువల్ల. శరీరం ఇటువంటి దానికి ఇంకా అడాప్ట్ కాలేదు. శరీరంలో ఉండే లక్షణాలు మారాలంటే వేల సంవత్సరాల్లో చిన్నగా కొద్దిగా మార్పు జరుగుతుంది. కానీ ఇప్పుడు వచ్చిన వేగవంతమైన మార్పు వల్ల, ఆ మిస్ మ్యాచ్ వల్ల ఈ జబ్బులన్నీ వస్తున్నాయని నా అభిప్రాయం. అంటే లైఫ్కి బయాలజీకి మధ్య ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. వాస్తవం అదే, అంతే కదా. అంటే తర్వాత మీరు చెప్పారు బ్యాక్ పెయిన్ అంటే కూర్చోవటం వల్ల ఎక్కువ పోస్చర్స్, వీటి వల్ల కూడా దీని మీద బరువు. విపరీతమైన ఉదాహరణకి కుర్చీలు ఇలా ఉన్నాం అనుకోండి, ఎక్కువ కుషన్లో కూర్చున్నాం, అది వెన్నెముక మంచిది కాదు. అలాగే పడుకున్నప్పుడు ఎక్కువ మెత్తగా ఉండే పరుపులు, మనిషి కటిక నేల మీద పడుకోవడానికి డిజైన్ చేసి, అది ఎప్పుడైతే ఎక్కువ బాగా సుఖవంతమైనటువంటి పరుపులు లగ్జూరియస్ అవుతాయో సహజంగానే వీపులో ఉన్న కండరాలన్నీ కూడా వీక్ అయిపోయేసి, దానివల్ల ఏంటంటే అది కూడా ఒక ముఖ్యమైన కారణం. అంతమంది నేలపైన పనుకునేవాళ్ళు, చాపేసుకొని పనుకునేవాళ్ళు, నులక మంచాల మీద పనుకునేవాళ్ళు, ఇంకా డెవలప్మెంట్. ఇప్పుడైనా కూడా చాలామందికి నడువు నొప్పి ఉన్న వాళ్ళకి, అందరికి కాదు, వేగ్గా చెప్తున్నాను, సన్నటి ఒక బ్లాంకెట్ ఒకటి నేల మీద పడుకొని, లేదు బల్లపైన పడుకొని, పల్చటి పరుపు కానీ లేకపోతే దుప్పటి లాంటిది వేసుకొని పడుకోగలిగితే కండరాలు మంచిది అనేది జనరల్గా ప్రూవన్ అన్నమాట. ఒకప్పుడు అరుగుల మీద కూడా పనుకునేవాళ్ళు కదా. అవును. సో అదంతా ఆరోగ్యమైన విధానమే, దాంట్లో అనుమానమే లేదు. నేలపైన పనుకోవటం, చాప పైన పనుకోవటం, అరుగుల మీద పనుకోవటం. కానీ ఇప్పుడు మనం ఈ సుఖాలకు అలవాటు పడ్డాం కాబట్టి మనం అలా చేయలేము. పక్కన మెత్తటి పరుపులో పండుకోవాలనిపిస్తుంది కదా. అంటే ఒకప్పుడు కష్టపడ్డాం కాబట్టి సుఖపడ్డాము, ఇప్పుడు సుఖాలకు అలవాటు పడ్డాం కాబట్టి కష్టపడాల్సి వస్తుంది. కరెక్ట్, రివర్స్ జరుగుతుంది. కరెక్ట్. మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి సార్ అసలు? మోకాళ్ళ నొప్పులు అనేది అది శరీరంలో చాలా చురుగ్గా
కదిలేది, అలాగే శరీరం బరువు అంతా కూడా మోసే కీళ్ళలో ముఖ్యమైనది తుంటి కీళ్ళు, తర్వాత మోకీలు. ఎప్పుడైతే ఒత్తిడికి నిరంతరం లోనవుతుందో, ఉదాహరణకి సగటున ఒక మనిషి సంవత్సరానికి మిలియన్ స్టెప్స్ అంటే 10 లక్షల అడుగులు వేస్తాడు. మీరు ఆ మనిషి 80 కిలోలు బరువు ఉందనుకుంటే 80 × 10 లక్షలు 800 లక్షల కిలోలు, 800 లక్షలు అంటే 8 కోట్ల కిలోలు ఆ కీలు గుండా వెళ్ళాలి బరువు సంవత్సరానికి. మీరు 70-80 సంవత్సరాలు జీవిస్తే దాన్ని బట్టి లెక్కలు మీకే వదిలేస్తున్నాను ఎంత బరువు అది మోస్తున్నాను. ఇప్పటికీ మనిషి సృష్టించిన ఏ వస్తువు కూడా అంత శక్తివంతంగా దాన్ని అన్నేళ్ళు అంత ఒత్తిడికి లోనై కూడా స్థిరంగా ఉండేది ఇంతవరకు లేదు. ఇది బయాలజీ, జీవ ప్రక్రియలో. ఇందాక మీకు చెప్పాను నేను, దాని మీద ఒత్తిడి పెట్టే కొద్దీ క్రమేపీ స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటుంది. అటువంటిది కొంతకాలానికి ముఖ్యంగా మోకాలు అక్కడ ఉన్నటువంటి మృదులాస్తి అరిగిపోయేసి సహజంగా అరగడం అనేది చాలా మామూలే కొంత వయసు వచ్చాక. ముఖ్యంగా స్థూలకాయం ఉన్న వాళ్ళలో ఎక్కువ బరువు మోయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకి స్థూలకాయం ఉన్న వాళ్ళకి బరువు ఎక్కువ ఉంటుంది, శరీరాన్ని భరించే శక్తి తక్కువ ఉంటుంది. అందువల్ల వాళ్ళల్లో వస్తుంది. దీన్ని ఆర్థరైటిస్ అంటారు. ఆస్టియోఆర్థరైటిస్ అంటే వయసుతోటి క్రమేపీ మన వెంట్రుకలు తెల్లబడడం, చర్మం మీద మడతలు రావడం ఎంత సహజమో, శరీరంలో కొన్ని భాగాలు కూడా క్రమేపీ దే వేర్ అవుట్ అనమాట. అందులో భాగంగా వచ్చేది ఆర్థరైటిస్. ముఖ్యంగా పెద్దవారిలో పూర్వం కట్టె తీసుకోవడం, నడవడం కానీ, కుంటుతూ నడవడం, వంకర పోవడం, అవన్నీ కూడా అందులో భాగం. ఇవి కాకుండా కొన్ని రకాలైనటువంటి జబ్బులు ఉంటాయి. కీళ్ళ వాతం అంటారు, అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని, గౌట్ అని. ఇవి ఒక శరీరాన్ని అంతటికి సంబంధించిన జబ్బులు. ఇవి ఇందాక చెప్పింది కేవలం మోకాలు, తుంటి, నడుము వరకే. చేతులకి, భుజాలకి వీటికి రావు, ఎందుకంటే అవి బరువు మోయవు కాబట్టి. ఇవి వేరేస్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేవి అది శరీరం మొత్తానికి సంబంధించినటువంటి జబ్బు కాబట్టి శరీరంలో ఏ కీలు కూడా ఎఫెక్ట్ కావచ్చు, అందులో మోకాలు కూడా కావచ్చు. ఇది మనిషిని ఒక రకంగా తినేస్తుంది, ముఖ్యంగా కీళ్ళని, కండరాలని తినేస్తుంది. క్రమేపీ కొంతకాలానికి అదంతా డ్యామేజ్ అయిపోయేసి దాని స్వరూపము, దాని యొక్క నిర్మాణం అంతా మారిపోయేసి డ్యామేజ్ అవుతుంది. ఇవి కాకుండా అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్స్, అలాగే యాక్సిడెంట్స్ అవి అయినప్పుడు అక్కడ ఉదాహరణకి మోకాల దగ్గర ఫ్రాక్చర్ అయిందనుకోండి, అది సెట్ అయినప్పుడు అది పూర్వ స్థితికి పూర్తిగా లేనందువల్ల, ఆ ఇర్రెగ్యులారిటీ ఉన్నందువల్ల కూడా త్వరగా అరిగిపోతుంది, ఒరిజినల్ షేప్ అదంతా. ఇట్లా రకరకాల కారణాలు. ఇందులో సింహభాగం వచ్చేసి ఆస్టియోఆర్థరైటిస్ అంటే వయసు మీద వచ్చేది. కానీ ఇంతకుముందు పెద్దలకు వచ్చేది. ఇప్పుడు 40 సంవత్సరాల కిందాక మనం చెప్పుకున్నాం. ఈ వయసు పెరిగే కొద్దే కాకుండా బరువు ఎక్కువ, ఈ శరీరంలో వ్యాయామం లేనందువల్ల కూడా అర్లీగా అరిగిపోతుంది. సో మోకాళ్ళ నొప్పులకి స్థూలంగా చెప్పాలంటే ఇవి ముఖ్యమైన కారణాలు. ఇప్పుడు సర్జరీలు వచ్చేసాయి, నీ రీప్లేస్మెంట్ వచ్చాయి, తర్వాత అడ్వాన్స్డ్ సర్జరీ రోబోట్ అంతా కూడా చేస్తున్నారు, అడ్వాన్స్డ్గా వచ్చేసాయి. అవి వేసుకుంటే చాలా ఏళ్ల పాటు చాలా బాగా ఉండొచ్చు అంటున్నారు కదా, దాన్ని ఎలా చూడాలి సార్? అంటే మనం సర్జరీ చెప్పుకునే ముందండి, సర్జరీ అనేది చివరి మజిలీ, అన్నీ అయిపోయి ఎండ్ ఆఫ్ ది రోడ్, ఇంకే లేవు అనుకున్నప్పుడు మాత్రమే సర్జరీని గురించి ఆలోచించాలి. అంతవరకు ఎందుకంటే శరీరంలో సహజంగా ఉన్నటువంటి కీళ్ళను తీసేసి కృత్రిమంగా ఉన్న కీళ్ళను పెట్టుకోవడం అనేది తప్పనిసరి, తప్ప చేయించుకోకూడదు. ఓకే, భగవంతుడు ఇచ్చిన దాన్ని పోగొట్టుకొని లేనిపోదు ఏదో మెటల్ ఒకటి పెట్టుకుంటే అది ఆ కార్యక్రమం నిర్వర్తిస్తుంది అనేది సరైన ఆలోచన కాదు. దీన్ని నివారణ చేయాలంటే ముఖ్యంగా బరువు తగ్గించుకోవడం, నిరంతరం వాకింగ్, శరీరంలో కండరాల శక్తి పెంచుకోవడం అనేది ఒక ముఖ్యమైన అంశం. అప్పటికి కూడా కొన్నిసార్లు వంశపారంపర్యంగా కూడా ఇది రావడానికి అవకాశం ఉంది. అలాంటి దురదృష్టం అంటూ వస్తే దాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఎక్సర్సైజ్ కానీ, అలాగే సైక్లింగ్ లాంటిది, స్విమ్మింగ్ లాంటిది, ఇటువంటి చిన్న చిన్న మనకి వీలైన మార్గాల ద్వారా ప్రాథమిక దశలో ఉన్నప్పుడు తగ్గించుకోవచ్చు. దాన్ని ముందుగానే గుర్తించి తర్వాత కొన్నిసార్లు మందులు వాడుకుంటుంది. ఈ మందులు వాడి కూడా దాన్ని ఉపశమనం పొందొచ్చు. అందరికీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళందరికీ ఆపరేషన్ అక్కర్లేదు, అది అపోహ, అది కరెక్ట్ కూడా కాదు. కొంతమందికి మాత్రమే అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఫిజియోథెరపీ చేసాము, మందులు వాడాము, ఏం చేసినా కూడా నిరంతరం 24/7 బాధతో ఉండేటప్పుడు రాత్రులు నిద్ర రాదు, 4 అడుగులు వేయాలన్నా నొప్పి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో సర్జరీ అనేది ఒక ప్రత్యామ్నాయం మాత్రమే. అయితే సర్జరీ అనేది ఇవాళ దాంట్లో పెద్ద పెను మార్పులు వచ్చాయి, బాగా అభివృద్ధి చెందింది, తర్వాత చాలా విజయవంతంగా జరుగుతుంది. చేసే డాక్టర్ని బట్టి ఉంటుంది. ఎందుకనంటే ఈ క్లిష్టమైనటువంటి ఈ ఆపరేషన్లో పాత అరిగిపోయినటువంటి కీల్ని కట్ చేసి తర్వాత అందులో కృత్రిమంగా తయారైనటువంటి ఈ ఆర్టిఫిషియల్ జాయింట్ని మెటల్తో, లోహంతో చేసినటువంటి కీల్ జాయింట్ని పెట్టాలి.
ఆ పెట్టినప్పుడు ఆ అమరిక అనేది చాలా ముఖ్యం. కొన్ని డిగ్రీసు అటో లేకపోతే ఇటో ఉన్నా కూడా చాలా తేడా వస్తుంది. ఉదాహరణకి మనం కారు టైర్ అనుకోండి, ఫిక్స్ చేసినప్పుడు సరిగ్గా బ్యాలెన్స్ చేయకపోతే ఏమవుతుంది, 40,000 కిలోమీటర్లు వచ్చే కారు టైర్ 20,000కే అరిగిపోతుంది. సో అది చాలా ముఖ్యం. అలా కాకుండా ఆపరేషన్ చేసేటప్పుడు ఈ కృత్రిమైనటువంటి కీలు మోకాల్లో పెడతాం కాబట్టి అది శరీరానికి సంబంధించింది కాదు కాబట్టి శరీరం దాన్ని ఎప్పుడు కూడా ఫారిన్ బాడీ తనది కాదు అన్నట్టుగానే చూస్తుంది. అక్కడ ఏదైనా పొరపాటున ఇన్ఫెక్షన్ అనేది వస్తే శరీరంలో సహజంగా ఉండేటువంటి ఆ రోగ నిరోధక శక్తి అంత బాగా పనిచేయదు. ఎన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చినా కూడా అది అంత వీలు కాదు. కాబట్టి చాలాసార్లు ఆపరేషన్ ఫెయిల్ అయిపోతుంది. అదంతా తీసేయాల్సి ఉంటుంది. తీసేసి క్లీన్ చేసి మరలా పెట్టాల్సి ఉంటుంది. అది మంచి డాక్టరు మంచి హాస్పిటల్లో చేస్తే 100లో 1 ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎక్కడ పెడితే అక్కడ తక్కువ ఎస్టాబ్లిష్మెంట్ ఉండి పరిశుభ్రంగా లేకుండానో లేకపోతే అనుభవం తక్కువ ఉండే డాక్టరు నర్సింగ్ బృందం వీళ్ళు చేస్తే ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆపరేషన్ అనేది నిర్ణయించుకున్నప్పుడు మంచి డాక్టర్ చేత మంచి ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్లో చేయించుకోవాలి, అనుభవజ్ఞుడు ఆయన డాక్టర్ చేత. దాన్ని బట్టి అది బాగా ఉంటే 25 years పనిచేస్తుంది. అలా కాకుండా సరిగ్గా లేకపోతే 2 ఏళ్ళకి ఫెయిల్ కావచ్చు, 3 ఏళ్ళకి ఫెయిల్ కావచ్చు. కాబట్టి దాని మనుగడ అనేది దాని ఎన్ని రోజులు ఉంటుంది అన్నది ఆ డాక్టర్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎఫర్డబిలిటీ ఉన్నవాళ్ళు కొంతమంది ఎఫర్డబిలిటీ పెరిగిపోతుంది, పర్చేజింగ్ కెపాసిటీ పెరుగుతుంది కొంతమందికి. సరే పేదరికము అది ఒక పక్క నడుస్తూనే ఉంది, ఇంకో పక్క ఎఫర్డబిలిటీ పెరిగిన వాళ్ళు సర్జరీ చేయించుకుంటే ఓ పని అయిపోతుందని డాక్టర్లు చెప్పడము, వీళ్ళు కూడా ఎఫర్డబిలిటీ ఉంటుంది కాబట్టి అద్భుతంగా నడుస్తాం, మీకేంటి సార్ 25 ఏళ్ళు 30 ఏళ్ళు 20 ఏళ్ళు బ్రహ్మాండంగా అద్భుతంగా నడుస్తారు అనగానే టక్కున వేసేసుకోవడం అనేది దాన్ని ఎలా చూడాలి? అది చాలా తప్పు అండి. నేను దానికి పూర్తిగా నా ఆలోచన భిన్నం. మీ దగ్గర డబ్బు ఉందని ఇది మార్చుకునేది కదా. డబ్బు ఉంటే పెద్ద కారు కొనుక్కోండి, పెద్ద ఇళ్ళు కొనుక్కోండి, అంతేగాని అవసరం లేనప్పుడు ఆపరేషన్ చేయించుకోకూడదు. అందులో టెక్నికల్గా కొంచెం ఖరీదు ఎక్కువైనప్పుడు బెటర్ ఇంప్లాంట్స్, బెటర్ డాక్టరు, బెటర్ హాస్పిటల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదే సాదాసీదాగా అంత భరించలేని వాళ్ళు చిన్న హాస్పిటల్కి వెళ్తే ఖర్చు తగ్గుతుందనే ఉద్దేశంతో వెళ్ళొచ్చు, అంతేగాని డబ్బులు ఉన్నందువల్ల తీసుకునే ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆపరేషన్ కానే కాదు. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మోస్ట్ మోడర్న్ కాన్సెప్ట్ ఏంటంటే రీప్లేస్ కాదు, టు రిపేర్. మీ దగ్గర నిజంగా టెక్నాలజీ అనేది ఉంటే అరిగిపోయిన దాన్ని సరిగ్గా తీసుకురావచ్చే దాని మీద విపరీతమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. అరిగిపోయిన దాన్ని తీసేసి స్టీల్ జాయింట్ పెట్టడంలో గొప్పతనం ఏముంది? అలా కాదు. అరిగిపోయిన దాన్ని పూర్వస్థితికి ఎలా తీసుకురావాలి, దాన్ని మళ్ళీ రీగ్రో అంటే దాని ఒరిజినల్ ఏదైతే అది అరిగిపోయి అలా కృషించిపోతుందో దాని ఒరిజినల్ స్థితికి రావడానికి ది రీజనరేటివ్ మెడిసిన్ అంటారు. దీంట్లో భాగంగానే కొన్ని పిఆర్పీస్ అని స్టెమ్ సెల్స్ అని ఇస్తున్నారు. కాకపోతే దురదృష్టవశాత్తు దాన్ని విపరీతంగా పాపులరైజ్ చేసి ఆపరేషన్ లేకుండా బాగు చేస్తామని ఒక దుర్మార్గమైనటువంటి ప్రకటనలు ఇచ్చి కొంతమందిలో ఉపయోగం ఉంటుంది. ప్రతిదానికి అదేం చెప్పి పేషెంట్స్కి లేనిపోని ఆశ కల్పించి నిజంగా ఆపరేషన్ కావాలి కొన్నిసార్లు, అలా కాదని చెప్పి లక్షలు ఖర్చు పెట్టించి అన్యాయం చేస్తున్నారని నా అభిప్రాయం. అటువంటి వాళ్ళ మీద తప్పనిసరిగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మెడిసిన్లో మిగతా అడ్వర్టైజ్మెంట్ వేరు, మెడిసిన్లో అడ్వర్టైజ్మెంట్ వేరు. మీరు ఈ సబ్బు రాసుకుంటే ఆ సినిమా యాక్టర్లాగా అవుతానని అడ్వర్టైజ్మెంట్ ఇస్తే కొంటారు, కాకపోయినా పెద్ద గొడవ ఉండదు. మెడిసిన్ అలా కాదు. మెడిసిన్ దానివల్ల హాని జరుగుతుంది, తర్వాత ఖర్చు ఎక్కువ అవుతుంది. ఆ విధంగా డాక్టర్లకు కానీ ఇందులో ఉన్నటువంటి సంస్థలకు కానీ హాస్పిటల్స్ కానీ ఫార్మస్యూటికల్ కంపెనీస్కి అటువంటి అవకాశం ఇవ్వకూడదు. ఇచ్చి అది తప్పు అని తేలితే మాత్రం వాటిని ప్రత్యేకంగా శిక్షించాలని నా అభిప్రాయం. ఎందుకనంటే కేవలం ఒక ధనాశతోటి పాపము కొంచెం నిర్భాగ్యులైనటువంటి రోగులు ఆపరేషన్ అంటే ఎవరు ఇష్టపడరు. ఆపరేషన్ వద్దు, నా దగ్గర నేను నీకు బాగా చేస్తానంటే చాలా స్వీట్గా ఉంటుంది అది వినడానికి. ఆ విధంగా ఎక్స్ప్లాయిట్ చేయడానికి అవకాశం కలిగించకూడదు. ఇది డాక్టర్ల మీద కూడా ఉంది. ముఖ్యంగా డాక్టర్ల ప్రతినిధులు ఉంటారు, ఐఎంఏ అని కానీ ఆర్థోపెడిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కానీ, వీళ్ళ బాధ్యత. వీళ్ళు సమాజాన్ని చైతన్యవంతం చేయాలి. అలాగే ఎక్కడన్నా తప్పులు జరుగుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి అధికారులకి దీన్ని తెలియజెప్పి దాన్ని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ ఉంది కదా సార్, ఐఎంఏ అంటే ప్రైవేట్ అసోసియేషన్ అనుకుందాం, మెడికల్ కౌన్సిల్ గవర్నమెంట్ ఉంది కదా, మరి వాళ్ళందరూ ఇప్పుడు ఈ జరుగుతున్న మీరు చెప్పారు చాలామంది ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి డిజిటల్ సోషల్ మీడియాలో చూసుకొని వెళ్ళిపోతున్నారు.
చాలా మోసాలు జరుగుతున్నాయి, మరి దాని మీద నియంత్రణ జరగట్లేదు కదా. వాస్తవం అండి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1956 చట్టం ప్రకారం ఒక డాక్టర్ అనేవాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకోకూడదు. అడ్రస్ మారినప్పుడు నేను ఈ వీధి నుంచి ఈ వీధికి అన్నప్పుడు తప్ప ప్రకటన ఇవ్వకూడదు. కేవలం ప్రాక్టీస్ కోసం, లాభాపేక్ష కోసం ప్రకటన చేసినట్లయితే అతను శిక్షార్హుడు. ఎలా అంటే అతన్ని ఇంకా ప్రాక్టీస్ చేయకుండా బార్ తొలగించే అంత హక్కు కూడా ఉంది. కానీ ఈ దేశంలో చాలా తక్కువ సార్లు మాత్రం అలా జరుగుతున్నాయి. డాక్టర్లు ఒక హద్దు మీరి ప్రవర్తించినప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి, ముఖ్యంగా ప్రజలకు కానీ సమాజానికి ఉపయోగపడకుండా తప్పు పట్టించే ప్రకటనలు చేసినట్లయితే తీసుకునే అధికారం ఉంది. దానికి ఒక ఎథిక్స్ కమిటీ అని ఉంది. డాక్టర్స్కి ఎథికల్ రూల్స్, అది మీరు వింటే ఆశ్చర్యపోతారు. డాక్టర్ అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు. మెడికల్ ఫార్మస్యూటికల్స్ వాళ్ళ దగ్గర ఎటువంటి లబ్ధి పొందకూడదు. మీరు చెప్పినవన్నీ జరుగుతున్నాయి. అయితే నిరంతరం జరుగుతున్నాయంటే మన ఇవాళ మన సమాజం అంతా కరప్షన్ ఉంది. ఏం చేస్తున్నాం? ఇప్పుడు స్టార్ హోటల్స్ ఎలాగో స్టార్ హాస్పిటల్స్. అదేనండి, మీరు దాన్ని ఎలా నివారించగలరు? ఇవాళ మీరు పోలీస్ వ్యవస్థ తీసుకోండి, రెవెన్యూ వ్యవస్థ తీసుకోండి, రాజకీయ వ్యవస్థ తీసుకోండి, భ్రష్టు పట్టిపోయి మొత్తం కరప్షన్ ఉన్నప్పుడు ఒక డాక్టర్స్ కరప్ట్ చేయకూడదు అని కోరుకోవడం అసమంజసం. నిజమే, డాక్టర్ కరప్షన్ అయితే దానివల్ల వచ్చే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, వాస్తవమే. కానీ అందులో మోసలో నుంచి వచ్చినాడే కదా డాక్టర్ కూడా. హాస్పిటల్స్ కూడా ఆ మోసలో నుంచి వచ్చినవే కదా. ప్రత్యేకమైనటువంటి తెగ, జాతి ఏం కాదు కదా సమాజంలో ఒక మనిషి. అందువల్ల ఆ జాడ్యం అనేది ఇక్కడ కూడా ఉంది. కాకపోతే మామూలు ఒక పోలీసు వాడో, రెవెన్యూ వాడో ఎవడో లంచం తీసుకుంటే ఏదో లంచం తీసుకుంటాడు. కానీ ఇక్కడ లంచం తీసుకొని చేసే పనుల వల్ల జరిగే నష్టం విపరీతం. ఇప్పుడు ఏంటంటే మేము కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి చాలా కోట్లాది రూపాయల ఇన్వెస్ట్మెంట్ తోటి ఎక్విప్మెంట్ కొనుక్కొని చేసినప్పుడు మాకు డబ్బులు రావాలి కదా అనే ఆలోచన కార్పొరేట్ హాస్పిటల్స్ చెబుతున్నాయి. పబ్లిసిటీ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది అందరూ అనుభవిస్తున్నది. అది వస్తాయి కదండి. ఇది ఇప్పుడు హాస్పిటల్స్, మోడర్న్ హాస్పిటల్స్ అనే వ్యాపార సంస్థలే కదా. దాంట్లో ఏమన్నా అనుమానం ఉందా మీకు? ఆ వ్యాపారం అంటే వ్యాపార ధోరణులు ఉంటాయి, పెట్టుబడి పెడతారు, ఖర్చు పెడతారు, ప్రకటనలు చేసుకుంటారు, లాభాలు వస్తాయి, షేర్ వాల్యూ పెరుగుతుంది. కాబట్టి దాంట్లో 100కి 100 పాళ్ళు ఇది వైద్య వ్యాపారం. ఇప్పుడు విద్య, వైద్యము, ఆరోగ్యము ఈ మూడు ఒకప్పుడు సేవలుగా ఉండేవి. అవి ఎప్పుడైతే వ్యాపారం స్థాయికి వచ్చి దాని పరిధులు పెరుగుతున్నాయో ఆటోమేటిక్గా మీరు అన్న ఎథిక్స్ అనే దానికి ఇక్కడ తాగులేదు, దానివల్ల నష్టం జరుగుతుంది. విన్నారు కదా, విద్య, వైద్యం అనేది ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత అండి. ప్రభుత్వాలు ఎప్పుడైతే తన చేతుల నుంచి తప్పించుకొని చక్కగా ప్రైవేట్ పరం చేసి అలా చేతులు దులుపుకున్నాయో, ప్రైవేట్ వాళ్ళు వచ్చారు. ప్రైవేట్ వచ్చినందువల్ల తప్పనిసరిగా అందులో నైపుణ్యము, తర్వాత నాణ్యత బాగా పెరిగింది. వ్యాపారం అనేది ఆ విధంగా దృష్టితో చూసినప్పుడు వ్యాపారం చాలా అవసరం. ఇవాళ సెల్ ఫోన్ ఎలా వచ్చింది, కార్లు ఎలా వచ్చాయి, మన జీవితం సౌకర్యవంతం అయిందంటే వ్యాపార ధోరణి వల్లే కదా. ఆ వ్యాపార ధోరణిలో, పోటీతత్వంలో కొత్త కొత్త విధానాల్ని, కొత్త కొత్త టెక్నిక్స్ని చీప్గా, చౌకగా ఎవరు తయారు చేయగలరో వాళ్ళు నిలబడతారు. అవును. కాబట్టి అది తెచ్చినటువంటి చాలా ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే విద్య, వైద్యం మాత్రం అది సౌకర్యానికి సంబంధించింది కదా, కనీస అవసరం, ఫండమెంటల్ రైట్. ప్రభుత్వాలు ఎక్కువ శ్రద్ధ వహించాలి. ప్రైవేట్కి ఎప్పుడైతే అవకాశం ఇచ్చారో ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చాయి, ఆధునిక వైద్యం మామూలు వాడికి కూడా అందుబాటులో ఉంది. కానీ భరించలేని స్థితిలో ఉంది. ఇప్పుడు ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్లో మేము అదే చూస్తున్నాం. క్యాన్సర్ హాస్పిటల్ ఇవాళ ప్రపంచంలో ఉండే అత్యంత అధునాతనమైనటువంటి ఖరీదైన వైద్యం ఇక్కడ అందుబాటులో ఉంది. అది బాగా స్థితిమంతులకి సరిపోతుంది. కానీ నెలకు 10,000, 20,000 ఉద్యోగం వచ్చేవాడు కూడా ఆవిడ తండ్రికి క్యాన్సర్ వస్తే నాకు కూడా అదే కావాలంటాడు. ఎలా వీలవుతుంది? ఇటువంటి దాంట్లో ప్రభుత్వాలు ముందుకొచ్చి చొరవ చూపెట్టి దానికి సమర్థవంతమైనటువంటి, అంత ఖర్చు కాకపోయినా కూడా మరీ ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులు ఎందుకు వెళ్ళరు? నాణ్యత లోపం వల్ల. ప్రభుత్వ ఉద్యోగులు వెళ్ళట్లేదు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వాళ్ళు కూడా వైద్యులు. 45 ఏళ్ల క్రితమే నేను రాను కొడుకో సర్కారు దవాఖాన ఒక పాటే వచ్చినప్పుడు, నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన విన్నారు కదా. అది ఇంకా దిగజారిపోయింది. ఇవాళ చూడండి, ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొన్ని స్కూళ్ళలో ఎట్లయితే టీచర్లు వాళ్ళ పిల్లల్ని ఆ స్కూల్లో చేర్పించరు, ఉద్యోగాలు మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉండాలి, మంచి జీతాలు కావాలని కోరుకోవడం తప్పులేదు. కానీ ఆ నాణ్యత తగ్గిపోయింది. ఎప్పుడైతే ఆ నాణ్యత తగ్గిపోతే ప్రభుత్వ పాఠశాలల్లో ఎలా విముఖత చూపిస్తున్నారో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా వెళ్ళి వైద్యం చేయించుకోవడానికి సుముఖత చూపెట్టట్లేదు. మరి దాని మీద కనుక కేంద్రీకరించి, ఉదాహరణకి మనం
2.2, ఇంతకుముందు 1.9 ఉండేది. 2% అటు ఇటుగా మనం బడ్జెట్లో నిధులు కేటాయించి, అది కూడా సవ్యమైనటువంటి యాజమాన్య పద్ధతులు లేనందువల్ల దానికి కూడా కావాల్సినటువంటి బెనిఫిట్ రావట్లేదు హెల్త్ మీద. అభివృద్ధి చెందిన దేశాలు బ్రిటన్ 12% పెడుతుంది, అమెరికా 14% పెడుతుంది వైద్యం మీద నిధుల్ని కేటాయించి అంత ఖర్చు పెడుతుంది. మనం లేవు, అది ప్రాధాన్యత అంశమే కాదు. చక్కగా ప్రైవేట్ వాళ్ళు హాస్పిటల్ పెట్టుకుంటున్నారు, వైద్యం అందిస్తున్నారు, కొనుక్కుంటున్నారు, నడిచిపోతుందిలే అనే భావన ఉంది. ఈ మోకాళ్ళ నొప్పులు ఈ మజిల్స్ యొక్క స్ట్రెంగ్త్ని పెంచుకోవటము, అలాగే బోన్స్ వెన్నునొప్పి రాకుండా ఉంచుకోవటానికి మీరు చెప్పే జాగ్రత్తలు ఏంటి? మనిషి దృఢంగా ఉండి ఆరోగ్యంగా ఉండటానికి, బోన్స్ ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలి? ఏ వయసు నుంచి? ఇది అందరికి సంబంధించిందండి, అది వయసుతో నిమిత్తం లేదు. చిన్నప్పుడు ఇప్పుడు మామూలుగా మనం ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళినప్పుడు పరిగెత్తుకోవడానికి, ఆడుకోవడానికి స్కూల్లో ప్లేస్ ఉండేది. ఇవాళ అపార్ట్మెంట్లో స్కూల్స్ వచ్చేసాయి. అక్కడి నుంచి మొదలవుతుంది. ఎంతమంది పిల్లలు దైనందిన జీవితంలో స్కూల్లో ఒక భాగంగా, మేము చదువుకునే రోజుల్లో ఒక పీరియడ్ ఇచ్చేవాళ్ళు స్కూల్కి పీటీ చేయడానికి. తర్వాత అందరు వాళ్ళు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి పెద్ద గ్రౌండ్స్ ఉండేవి స్కూల్లో. ఎక్కడ కూడా గ్రౌండ్స్ అనేది స్కూల్ అంటే అది అంతర్భాగంగా ఉండేది, అందుకంటూ ప్రత్యేకంగా కేటాయించేవాళ్ళు. ఇవాళ పరిస్థితి చూసాం కదా. ఆ బిడ్డ చిన్న వయసు కాబట్టి అప్పుడేం కనిపించకపోవచ్చు. అది క్రమేపీ అలా వెళ్ళి కాలేజీకి వచ్చేసరికి చదువు కాంపిటీషను, తర్వాత ఐటీలో ఉద్యోగం, తర్వాత నిరంతరం అక్కడే, మైండ్ తప్ప శరీరానికి ఎటువంటి శ్రమ ఉండదు. ఈ కార్యక్రమంలో నిరంతరం ఉంటున్నాం కాబట్టి వయసుతో సంబంధం లేకుండా శారీరకమైనటువంటి శ్రమ అవసరం. ముఖ్యంగా పిల్లల్ని ఫ్రీగా ఆడుకోనివ్వాలి. ఆడుకోవడం అనేది ఎదుగుదలలో ముఖ్యమైన భాగం. మానసిక వికాసానికి కూడా అవసరమైనటువంటి శారీరక వికాసానికే కాదు. ఎందుకంటే ఆటలు, పోటీతత్వం అవన్నీ కూడా మనిషికి తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ జనరేట్ అవుతుంది ఆటల్లో. అటువంటివి జరగాలి. ఏకాగ్రత కుదురుతుంది. అవును, ఏకాగ్రత కుదురుతుంది, ఫెలోషిప్ కుదురుతుంది. ఇప్పుడు ఒక టీంలో 11 మంది క్రికెట్ ఆడుతున్నారు అనుకో, ఒకరికొకరు సహకరించుకోవడం, అవన్నీ కూడా ఈ ఐసోలేషన్ లాంటివి ఇవి ఉండవు అనమాట. అందుకని స్పోర్ట్స్ చాలా అవసరం చిన్నపిల్లలకి, ఏ రకమైన స్పోర్ట్స్. అలాగే ఇప్పుడు డాన్స్ లాంటివి అద్భుతమైనటువంటి ఎక్సర్సైజ్, మనసుకి శరీరానికి దాని ఏకీకృతం అవుతుంది కదా నాట్యంలో. సో అటువంటి కార్యక్రమాలు పిల్లలు స్కూల్లో దశలో నుంచి మొదలు కావాలి. తర్వాత హై స్కూల్కి, కాలేజీకి వెళ్ళినప్పుడు, చేసేటప్పుడు కూడా ఎవ్రీ ఒక హాఫ్ అన్ అవర్కి లేచి అటు ఇటు 4 అడుగులు తిరగడం అనేది చాలా ముఖ్యం. వారంలో కనీసం 2-3 రోజులైనా ఒక అరగంట సేపు వ్యాయామం ప్రత్యేకించి చేయని అవసరం లేదు. జిమ్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. న్యాచురల్గా వాకింగ్ లాంటివి అవి చేయడం. అలాగే అన్నిటికీ ముఖ్యంగా ఇంట్లో పనులు చేసుకోవాలండి నా ఉద్దేశంలో. ఇంట్లో చిన్న పనులు, కారు కడుక్కోవడం తనే స్వతహాగా, ఇంట్లో క్లీన్ చేసుకోవడం, అవి మనకు తెలియకుండానే. అలాగే మెట్లు ఉంటే మెట్లు వాడుకోవడం, 2 అంతస్తులు లిఫ్ట్ కాకుండా ఆఫీస్లో. ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే మన శరీరం యొక్క పటిష్టాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. మొబిలిటీ ఉండాలండి. అవును, అవకాశం వచ్చినప్పుడల్లా ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ కానీ లేకపోతే నడక అనేది వ్యాయామం, ముఖ్యంగా ఇసుకలో నడవడం. కొంతమందికి అవకాశం ఉంటే స్విమ్మింగ్ అనేది అద్భుతమైన ఎక్సర్సైజ్, సైక్లింగ్ ఇంకా మంచిది. ఈ వ్యాయామాలన్నిటి దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంలాగా ఏర్పరచుకోవాలి. అదేదో అందుకోసం అన్నట్టు కాకుండా అలా చేసుకోగలిగితే. అలాగే ఆఫీస్లో కూర్చున్నప్పుడు సరైనటువంటి కుర్చీ ఉండడం, నిటారుగా కూర్చోవడం, ముందుకు వంగిపోయి కూర్చోకుండా ఉండడం, పడక, బెడ్, తర్వాత ఇంట్లో కూర్చొని టీవీ చూసేటప్పుడు సరైనటువంటి కుర్చీ, కారు డ్రైవ్ చేసేటప్పుడు కూడా బాగా వెనక్కి ఆనుకొని నడుం భాగానికి అంతా కూడా సపోర్ట్ ఉండేటట్టు చూసుకోవాలి, ముందు వంగిపోయి గూనిలాగా ఉండేటట్టు కాకుండా. ఇవి కొన్ని. ఇలా కాకుండా కొంచెం కావాలనుకున్న వాళ్ళకి ఇవాళ మనం ఇంటర్నెట్లో వెళితే ఎన్నో ఎక్సర్సైజ్లు ఉన్నాయి. స్పైనల్ మజిల్స్ని ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, అలాగే మోకాలు చుట్టూ ఉన్నటువంటి కండరాలని ఏ విధంగా పటిష్టం చేసుకోవాలి, అలాగే వ్యాయామశాలకు వెళ్ళి అక్కడ ఏమేమి చేయొచ్చు, దానికి కావాల్సిన ఇవన్నీ కూడా అంతర్భాగంగా ఉండాలి. దీనివల్ల ముఖ్యంగా బయట వెళ్ళి వాకింగ్తో అడ్వాంటేజ్ ఏంటంటే శారీరక శ్రమ తెలియదు. ముఖ్యంగా మీ మిత్రుడితోనో లేకపోతే మీ కుటుంబ సభ్యులతోనో కలిసి వెళ్ళినప్పుడు అసలు మీరు నడుస్తున్నట్టు కూడా తెలియదు. మోకాళ్ళ లోపల ఉండేవాళ్ళు కూడా కనపడదు, ఊరికనే 1 అవర్ అయిపోతుంది. కరెక్ట్, తెలియదు. అవి అలవాటు చేసుకోవాలి, అవన్నీ బిల్డప్ చేసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా భారతదేశంలో ఇప్పుడు ఈ సంపద ఎక్కువ క్రియేట్ చేస్తున్నారు, చాలా ఆహ్వానించదగ్గ పరిణామం.
ఈ సంపద సృష్టిలో మనుషులు విపరీతమైన ధోరణిలోకి వెళ్ళిపోయి పూర్తిగా పారాడైమ్ షిఫ్ట్, ఆ డైనమిక్సే మారిపోయినాయి. ఈ మారిపోయినందువల్ల ఏమవుతుంది, మానసికమైన జబ్బులు రావడం, తర్వాత కుటుంబ సంబంధాలు కానీ, ఫ్రెండ్స్తో కానీ, కుటుంబ సభ్యులతో కానీ ఆలోచించే విధానంలో స్పష్టత, తర్వాత ఆ ఉండాల్సినటువంటి ప్రేమ, అభిమానాలు, అనురాగాలు అన్నీ కూడా పోయినాయి అన్నమాట. ఎందుకంటే ఇన్ ది నేమ్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ దాంట్లో పడిపోయేసి చాలా వదిలేస్తున్నారు. అంటే మనుషులు కలిసి ఉంటే ఆ మానవ సంబంధాల వల్ల మనిషి యొక్క ఆరోగ్యం పెరుగుతుంది కదా, మానసిక ఆరోగ్యం, తద్వారా శారీరక ఆరోగ్యం. తప్పకుండా అందుకని తప్పనిసరిగా కొంత సమయం ఇందుకు కేటాయించి, ఇప్పుడు ముఖ్యంగా 5 రోజులు పని దినాలు అయినప్పుడు మిగతా 2 రోజులు ఎందుకనంటే ఈ 2 రోజులు నీ గురించి, నీ కుటుంబ సభ్యుల గురించి, నీ శరీరం గురించి శ్రద్ధ తీసుకొని సోమవారం వర్క్ వచ్చినప్పుడు ఫ్రెష్గా రమ్మని. కానీ అట్లా కాదు, సాటర్డే సండే కూడా వర్క్ చేస్తున్నాం. వివేకానందుడు అంటాడు, అప్పుడప్పుడు కొంత సమయం ఇచ్చి ఈ అద్భుతమైన వ్యక్తి, నీలో ఉండే అద్భుతమైన వ్యక్తితో మాట్లాడు, నువ్వు ఎంత కోల్పోతున్నావు నీకు అర్థం అవుతుంది అంటాడు. నీలోకి నువ్వు చూసుకోవాలి. టాక్ టు దిస్ వండర్ఫుల్ పర్సన్ ఇన్సైడ్ యూ వన్స్ ఇన్ ఎ వైల్ అంటారు. నీలో నువ్వు చూసుకోవాలి. లుక్ అంతర్ముఖం కావాలి. ఆ విధంగా ధ్యానం కూడా అటువంటిదే. అప్పుడు ఏమవుతుంది, ఆ నిశ్చలమైనటువంటి మనసుతోటి మన లోపలికి వెళ్ళి చూస్తే చాలా విషయాలు బోధపడతాయి. మంచి చెడు కూడా తెలుస్తాయి కదా. కరెక్ట్. కానీ అలా చేయట్లేదు. ఇప్పుడు యోగా అనేది అదే కదా. యోగా అనేది శరీరానికి, మనసుకు అందరికీ తెలిసిన యోగా ఏంటంటే ఎక్సర్సైజ్ చేయడం. ఎక్సర్సైజ్ చేయడం అనేది అది ఒక్క భాగం మాత్రమే. కానీ చాలామందికి తెలియనివి, చెయ్యనివి ఏంటంటే యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి, ఇట్లా 8 భాగాలు. దీన్ని అష్టాంగ యోగం అంటారు. పతంజలి అష్టాంగ యోగంలో యమం, నియమం లేకుండా కేవలం ఆసనం వేస్తే ఏమొస్తుంది? యమం అంటే ప్రవర్తన, మీ ఆలోచన, అహింస చేయకుండా ఉండడం, సత్యం బలకడం, ఇతరుల సొమ్మును ఆశించకపోవడం, దొంగతనం చేయకుండా పోవడం, అటువంటి నియమాలు, అటువంటి చేయాలి నియమాలు. ఆ నియమాలు ఏంటి? పరిశుభ్రత, బ్రహ్మచర్యం. ఇవి లేకుండా కేవలం వెళ్ళి 4 ఆసనాలు చేసి నేను యోగా చేస్తున్నట్లేదు. అవి పోస్చర్స్ వేరు. పోస్చర్స్ అంటే పతంజలి చెప్పిన దాని ప్రకారం శరీరాన్ని అదుపులో తెచ్చుకోవడానికి ఆసనం అన్నారు. ప్రాణాన్ని అదుపులో తెచ్చుకోవడం, ప్రాణం అంటే శ్వాస, వాయువు, ప్రాణాన్ని అదుపులో తెచ్చుకోవడానికి ప్రాణాయామం అన్నాడు. ఇంకా ప్రత్యాహారం అంటే బయట ఉన్నటువంటి ఈ పంచేంద్రియాల ద్వారా వచ్చేటువంటి బాహ్యశక్తుల ప్రభావాన్ని నీకు చేరనీయకుండా ఉండడం. అంటే షట్ డౌన్ యువర్ సెన్సెస్, అంటే ఆల్ న్యూ సెన్స్ని క్లోజ్ చేయమన్నాడు. కరెక్ట్. ధారణ అంటే ఏకాగ్రత, ఒక విషయం తీసుకున్నాడు. ధ్యానం అంటే మెడిటేషను. సమాధి అని అంటే ఫైనల్గా నీతోటి మొత్తం విశ్వాన్ని అంతా కూడా ఐక్యం చేయడం. అటువంటి భావన లేకుండా యోగా 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 అంటే కొన్ని 4 ఎక్సర్సైజ్ చేసినంత మాత్రం కీళ్ళు బాగా లూజ్ అవుతాయి, సన్నబడతాయి, బాగానే ఉంటుంది. కానీ శారీరక శ్రమ వల్ల ఎక్స్ట్రీమ్ స్ట్రెచ్చింగ్ చాలా ముఖ్యమైన అంశం. శరీరాన్ని మన స్వాధీనంలో ఉంచుకోవడానికి, దాన్ని పటిష్టం చేయడానికి ఉపయోగపడేది. కానీ ఏ దేశం మనసు పెట్టి చేయాలి కదా. అవును, ఆ మనసు మిస్ అవుతుంది కదా. కాబట్టి కమింగ్ బ్యాక్ టు దిస్, ఈ ఎక్సర్సైజ్లు అనేవి చాలా ముఖ్యం. అది అందుకోసంగా అన్నట్టు కాకుండా మీరు యూ హ్యావ్ టు బిల్ట్ ఇన్ రావాలి, చేయగలిగితే చాలా మంచిది. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నారు. ఆర్థోపెడిక్ డాక్టర్ సర్జన్స్ ఏమంటారంటే కొన్ని ఆసనాలు వేయొద్దు, అలాగే మెట్లు ఎక్కద్దు, బాత్రూమ్ వెళ్ళినప్పుడు కూడా ఇండియన్ బాత్రూమ్ వాడద్దు చెబుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? కొంతవరకు కరెక్ట్, కొంతవరకు కరెక్ట్ కాదు. ఎలాగంటే ఒకసారి కీళ్ళు అనేవి డ్యామేజ్ అయిన తర్వాత ఇలా వేసినందువల్ల ఎక్కువ ఒత్తిడి పడి ఇంకా డ్యామేజ్ అవుతాయి. ముఖ్యంగా డ్యామేజ్ కంటే కూడా నొప్పి వస్తుంది. మోకాళ్ళు అరిగిపోయిన తర్వాత మెట్లు ఎక్కి దిగడం కానీ, లేకపోతే ఇండియన్ టాయిలెట్లో కూర్చోవడం కానీ అది నొప్పి ఎక్కువ అవుతుంది. కానీ జాయింట్లు అరగనంత వరకు ఎట్టి పరిస్థితులు ఏవి ప్రాబ్లం లేదు. అది నేను ఇందాక మీకు చెప్పినట్టు బాడీ ఈజ్ డిజైన్డ్ ఫర్ దట్. దాన్ని మీరు అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొన్ని ఆసనాలు కూడా వేయొద్దు అంటున్నారు కదా. ఆసనాలు అటువంటి దానికి సంబంధించిన జబ్బు ఉంటే తప్ప ఆసనాలు వేయకూడదని ఎక్కడా లేదు. అన్ని ఆసనాలు వేయచ్చు. ఎస్, ప్రొవైడెడ్. అదే అందుకని మీరు ఒకసారి డాక్టర్తో చెకప్ చేయించుకొని, ఉదాహరణకి మీకు నడువులో సమస్య ఉందనుకోండి, ధనుర్వాసనం వేశారు, ఆ విపరీతమైన ఒత్తిడి పడి డిస్క్ మీద నొప్పి వస్తుంది, లేదో ఆ రప్చర్ అయిన డిస్క్ ఇంకా ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. పద్మాసనం అనుకోండి, పద్మాసనం వేయలేరు, మోకాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు ఎలా వేయగలరు? 2 కాళ్ళు వేసుకోలేరు, అసలు వంగదు కదా కాలు, లోపల నీరు వచ్చేస్తుంటుంది, వాపు వచ్చేస్తుంటుంది, అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు. కాబట్టి వేయొద్దు అంటారు. అంతేగాని మామూలుగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిలో ఎటువంటి హాని లేదని నా అభిప్రాయం. సో ఇందులో ఆహారం పాత్ర కూడా ముఖ్యంగా సార్.
మంచి మాట అడిగారు. ఆహారం అనేది ఆలోపతి వైద్యంలో ఆహారం కొన్ని చాలా లిమిటెడ్ కండిషన్స్లో తప్ప సహజంగా ఆహారం మీద నియంత్రణ ఉండదు. ఉదాహరణకి గౌట్ ఉన్న వాళ్ళలో ప్రోటీన్ ఎక్కువ తినకూడదని అటువంటివి చెప్తారు. సాధారణంగా చెప్పాలంటే ఆహారానికి ఆ పరిభాషలో ఏంటంటే పెద్ద సంబంధం లేదు. కానీ మన ఆయుర్వేదంలో మాత్రం యు ఆర్ వాట్ యు ఈట్. నువ్వు తీసుకున్న ఆహారాన్ని బట్టే ఉంటుందని చాలా బలమైనటువంటి అనుబంధం ఉంది, రిలేషన్షిప్ ఉంది ఆహారానికి ఆరోగ్యానికి. అంత ఉంది. నేనైతే గట్టిగా నమ్ముతాను, తీసుకునే ఆహారాన్ని బట్టే అతని యొక్క స్వభావం, ఆరోగ్యం, స్వరూపం కూడా అని నా అభిప్రాయం. ఉదాహరణకి రూపము స్వరూపము తప్పకుండా మాంసాహారులు ఎక్కువ మాంసం తీసుకునే వాళ్ళు కొంచెం అగ్రెసివ్ నేచర్ ఉంటుంది. తర్వాత జీర్ణ వ్యవస్థ అంత బాగా పనిచేయదు. అందువల్ల మలబద్ధకం దగ్గర నుంచి ఇప్పటికే నిరూపణ అయిన దాని ప్రకారం యూరోపియన్స్లో వాళ్ళు రోజువారీ మాంసం ఎక్కువ తీసుకొని కార్బోహైడ్రేట్ తక్కువ తీసుకుంటాం. అంటే కూర ఎక్కువ తీసుకొని మనం రివర్స్, మనం అన్నం తింటాం, అన్నం తినడానికి కొంచెం కూర కావాలని కొంచెం వేసుకుంటాం. అందువల్ల ఏంటంటే మనకు మోషన్ అదంతా ఫ్రీ అయ్యేసి ఈ పెద్ద పేగుకు సంబంధించినటువంటి క్యాన్సర్ కానీ అటువంటి జబ్బులు చాలా తక్కువ కంపేర్డ్ టు దెమ్. అక్కడ చాలా ఎక్కువ. కారణం ఏంటంటే వన్ ఆఫ్ ది రీజన్, డైరెక్ట్ రీజన్ చెప్పింది శాస్త్రీయంగా అధ్యయనం చేసి తెలుసుకున్నది ఏంటంటే ఈ ఆహారపు అలవాట్ల వల్ల. మనకి ఉదాహరణకి జ్వరం వస్తే పథ్యం పెట్టేవాళ్ళు, లంకణం పరమ ఔషధం. అన్ని జబ్బులకు ఒకరోజు ఉపవాసం ఉంటే ఆహారం పెట్టేవాళ్ళు కాదు, అది చాలా మంచిది. అలాగే వారానికి ఒకరోజు ఉపవాసం అనేది ఏదో చాదస్తంలాగా ఉంటుంది. కానీ దాదాపు 10 సంవత్సరాల క్రితం నేను దక్కన్ క్రానికల్లో ఒక ఆర్టికల్ రాశాను, అది మీరు చూడొచ్చు. దాంట్లో ఆటోఫేజ్ అని ఒక జపనీస్ సైంటిస్టు ఈ ఆటోఫేజ్ ఉంటుందని కనుక్కున్నందువల్ల నోబెల్ ప్రైజ్ వచ్చింది దానికి. అంటే ఆటోఫేజ్ అంటే ఏంటంటే శరీరంకి ఆహారం బయట నుంచి అందనప్పుడు తనలో ఉన్న బ్యాడ్ కణాలన్నింటినీ, చెడిపోయినన్నింటిని ఆహారం కింద తీసుకుంటుంది. ఆ వ్యవస్థ ఆల్రెడీ ఉంది మన దగ్గర, ఆల్రెడీ క్లీన్ చేసేస్తుంది. మీరు ఎప్పుడైతే బయట నుంచి ఆహారం అందలేదో శరీరంలో మొదట ఏది తింటే తను తినాలి కదా, ఆ తినాలి శక్తి కావాలంటే బ్యాడ్ కణాలను ఉపయోగించుకుంటాం. ఆ బ్యాడ్ కణాలే ఆ రోగ నిరోధక కణాలు అంటారు. అదే అంటే ఉపవాసం ఇప్పుడు జరుగుతుంది. ఉపవాసం ఉన్నప్పుడు అటువంటిది ఆ రోగాన పడ్డ కణాలు అనేవి ఉండడానికి తక్కువ అవకాశం ఉంటుంది. దాన్ని అంతా ఎలిమినేట్ చేస్తుంది, శరీరం నుంచి పంపించేస్తుంది. అతను శాస్త్రరీత్యా నిరూపణ చేశాడు ఆటోఫేజ్. ఇవన్నీ మన వాళ్ళు ఉపవాసం ఎప్పుడో వందల సంవత్సరాల నుంచి పాటిస్తున్నారు. లంకణం పరమౌషధం, యు ఆర్ వాట్ యు ఈట్. ఆహారం ఏంటి? వాయువు, పిత్తము, వాతము, 3 చెప్తారు కదా ప్రముఖంగా వాళ్ళు. పిత్తము, వాతము, కఫము. ఈ 3 యొక్క బ్యాలెన్స్ తప్పినప్పుడే అన్ని జబ్బులకు కారణం అంటాడు. ఆయుర్వేదం చెప్తుంది. ఆయుర్వేదం అని అంటే అసలు శరీరానికి సంబంధించిన శాస్త్రం. అది ఆయుర్వేదం. కరెక్ట్, అది ఉపవేదం. వేదాల్లో ఉపవేదం శరీరానికి సంబంధించినటువంటి వేదం. ధనుర్వేదం అంటే విద్యకు సంబంధించిన వేదం. ఆ శరీరానికి సంబంధించిన వేదం ఆయుర్వేదం. వేదమే ఇది. వేదం అంటే విద్య. అయితే కాలక్రమేణా ఏమైందనంటే మనకి ఈ 100 సంవత్సరాల నుంచి విదేశీ దండయాత్రలు అయితే పరిపాలన ఉండి క్రమేపీ ఏదైతే మనకు ఒకప్పుడు అద్భుతంగా పనిచేసినటువంటి ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ అంతా కూడా కాలక్రమేణా వెనకబడిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వాలు, ఇప్పుడు ముఖ్యంగా ప్రజెంట్ ప్రభుత్వం ఈ ఆయుష్ అని పెట్టి దాంట్లో ఉన్న సత్యాలన్నీ తీసుకొచ్చి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆహారం అనేసరికి ఆయా ప్రాంతాల యొక్క శీతోష్ణ పరిస్థితులు, పూర్వ జీన్స్, వాటిని దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఆహారం ఉంది కదా. అలా కంపేర్ చేసుకుంటే మన తెలుగు వాళ్ళ ఆహార విధానం, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, మన పదార్థాలు, ఆహార విధానం కరెక్టేనా మన హెల్త్కి? ఎందుకు కరెక్ట్ కాదండి? వేల సంవత్సరాల నుంచి అటువంటి జీవన శైలికి అలవాటు పడ్డాము, జీవించారు, అన్ని విధాలా సరిపోయింది. ఇప్పుడు కాలక్రమేణా మార్పులను అనుసరించి తర్వాత ఇప్పుడున్నటువంటి ఇతరత్ర ప్రభావాలు, ఉదాహరణకి ఇక్కడ పెరిగిన వాడు అమెరికా వెళ్తున్నాడు, అక్కడ ఆహారపడ అలవాట్లకు అలవాటు పడుతున్నాడు కదా. శరీరం వీటన్నిటిని తట్టుకోగలదు, అది పెద్ద సమస్య కాదు. కాకపోతే ఇందాక నేను చెప్పినట్టు చిన్న ఉదాహరణకి మనం ఫైబర్ డైట్లో నుంచి ఆహారం బల్కీగా ఆకుకూరలు, కాయగూరల్లో శరీరానికి కావాల్సినటువంటి ఎనర్జీ తక్కువ ఉండి, కెలోరీస్ తక్కువ ఉండి, పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. ఈ పీచు పదార్థం శరీరం నుంచి విసర్జించబడుతుంది కాబట్టి అది మలం రూపంలో ఎక్కువ మోతాదులో వెళ్తుంది కాబట్టి చాలా అవసరం. మలబద్ధకం రాదు. అలా కాకుండా హైలీ కాన్సన్ట్రేటెడ్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్, బాగా తక్కువ మోతాదులో ఉండే ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ విసర్జనకి ఎక్కువ ఉండదు.
క్యాలరీస్ ఏమో విపరీతంగా పెరిగిపోతాయి. ఉదాహరణకు ఐస్ క్రీమ్ లాంటివి తీసుకున్నారనుకోండి, ఒక 10 గ్రాముల దాంట్లోనో ఒక 50 గ్రాముల్లోనో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరానికి ఎక్స్ట్రా అయిపోయేసి ఒబేసిటీకి ఇవి కారణాలు. అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇలా ఇవన్నీ కూడా సమతుల్య ఆహారం మన ఆహారంలో ఉందంటారు, మన ఆహార విధానంలో. అంటే సహజ సిద్ధంగా ఉండే ఆహారంలో సమతుల్యం ఉంటుంది. ఉదాహరణకి బియ్యం, దంపుడు బియ్యము లేదు ఎక్కువ పాలిష్ లేకుండా ఉన్న బియ్యం అనుకోండి, అందులో ఏమవుతుందంటే పై పొరల్లో కొన్ని విటమిన్స్ ఉంటాయి బాడీకి అనుకూలంగా ఉండేటట్టు. అలాగే ఉడకబెట్టిన కాయలు, ఆకులు అనుకోండి, కొన్ని క్యాలరీసు, అలాగే అందులో విటమిన్స్, తర్వాత ఇతరత్ర సూక్ష్మ పోషక పదార్థాలు, ఇప్పుడు కాల్షియము, ఐరను, ఇవన్నీ కలిపి అన్నీ కూడా ప్రకృతిలో అన్నీ అమర్చి ఉంటుంది. ఎందుకు అమర్చి ఉంటుందో ఏమో కానీ జీవనానికి కావాల్సినటువంటి అన్నీ కూడా అందులో ఉన్నాయి. ఇందులో ఉందా, అందులో ఉందా, ఏ దేంట్లో ఎంత ఉందని తెలుసుకోవడం మీ సమస్య. కానీ అన్నిట్లో ప్రతి ఒక్కటి ఉంది. అదే కదా ఆయుర్వేదంలో, ఫర్ ఎవ్రీ డిసీజ్ ఆల్రెడీ దేర్ ఈస్ సొల్యూషన్ అవైలబుల్, బట్ యూ హ్యావ్ టు గో అండ్ ఫైండ్ ఇట్. ఓపిక ఉండాలి మనకి, ఓపిక ఉండాలి. సో మినరల్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ కలిసిన ఆహారం మన తెలుగువారి ఆహారం అని మనం చెప్పుకోవాలి. ఆహారాన్ని పాటిద్దామంటారు. తెలుగువారే కాదండి, ఐ మీన్ ఆ మాటకు వస్తే ప్రతి జాతిలో కూడా అంటే మనం మన గురించి మాట్లాడుకోవాలి కాబట్టి ప్రతి దాంట్లో కూడా తీసుకునే దాంట్లో మన రొటీన్ ఆహారంలో అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇవాళ సడన్గా మన దేశంలోనే కాదు, పాశ్చాత్య దేశాల్లో కూడా సహజ సిద్ధంగా లభించే ఆహారాన్ని రకరకాల ట్విస్ట్ చేసి, కమర్షియలైజ్ చేసి, కాన్సన్ట్రేట్ చేసి, దాన్ని బాగా కండెన్స్ చేసి, తక్కువ మోతాదులో ఎక్కువ అది ఇదని చెప్పి ఇచ్చినందువల్ల ఏంటంటే ఈ జీర్ణ వ్యవస్థ ఉంది కదా, ఈ వ్యవస్థకి ఇందాక మీకు చెప్పినట్టు ఆ వ్యవస్థకు కావాల్సినటువంటి చైతన్యము, కావాల్సినటువంటి స్టిమ్యులస్ అవేమి లేకుండా అన్నీ రెడీమేడ్గా ఇచ్చేస్తే రిమోట్ కంట్రోల్లో టీవీ ఆన్ చేసినట్టే. అవాయిడ్ వైట్స్ అంటున్నారు. మన పాలు, అన్నము మనకు వేల సంవత్సరాల నుంచి అలవాటు అయిన ఆహారం, అది చాలా తప్పు అని నా అభిప్రాయం. మరి ఎక్కడి నుంచి వచ్చిందో కానీ అవాయిడ్ వైట్స్ అనేది, పాలు అనేది వేల సంవత్సరాల నుంచి కాదు, లక్షల సంవత్సరాల నుంచి జీవ పరిణామ క్రమంలో తల్లి దగ్గర నుంచి పెరుగుతున్నటువంటి బిడ్డకి, అది ఒక దూడ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు, ఏ జంతువైనా క్షీరదాలన్నిటిలో ఈ పాలల్లో మాంసకృతులు ఉంటాయి అంటారు. అన్నీ అంటే ఒక బిడ్డకి ఎదగడానికి, మెదడు ఎదగడానికి, శరీరం ఎదగడానికి, ఎముకలు ఎదగడానికి, అంతర్గతంగా ఉన్న అన్ని అవయవాలు ఎదగడానికి కావాల్సినటువంటి పోషక పదార్థాలన్నీ ఆ పాల్లో ఉంటాయి. అలాగే ఎగ్ అంటే నమ్మకాల ద్వారా, తర్వాత రిలీజన్ ద్వారా కొంతమంది తినకపోయినా కూడా ఎగ్ నా ఉద్దేశంలో ప్యాకేజ్డ్ ఫుడ్. ప్యాకేజ్డ్ అంటే శరీరానికి కావాల్సిన అన్ని కూడా ప్యాక్ చేసి అందులో పెట్టేసి, ఎలా పెట్టేసిందంటే ఒక కోడి గుడ్డు పెట్టిన తర్వాత ఆ గుడ్లో మామూలుగా సొన ఉంటుంది. 21 రోజుల తర్వాత ఒక కోడి పిల్ల వచ్చి దానికి ముక్కు, దానికి వచ్చేసి ఈకలు, గుండె, కాళ్ళు, తర్వాత ఊపిరితిత్తులు, పేగులు, తర్వాత కాలేయం, అన్ని ఆర్గాన్స్ ఏర్పడడానికి కావాల్సినవన్నీ అందులోనే చూసింది. ఎందుకంటే సీల్డ్, బయట నుంచి ఏమి రావు, తల్లి ఏమి ఇవ్వదు, ప్యాక్డ్ అంటే ఒక పూర్తి 100కి 100 పాళ్ళు జీవానికి కావాల్సిన అన్ని కూడా ప్యాక్ చేస్తున్నాయి. ఎగ్ తర్వాత అలాగే మిల్క్, దాన్ని బ్యాన్ చేయడం అని అంటే అది చాలా దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన. అన్నం కూడా వద్దంటున్నారు కదా, చాలా అన్నం అంటే ముఖ్యంగా మన భారతదేశంలో, ముఖ్యంగా సౌత్ ఇండియన్స్లో మనం కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకుంటాం. ఎందుకంటే మన మేజర్ స్టేపుల్ ఫుడ్ రైస్. ఆ రైస్ కూడా బాగా పాలిష్ చేసినందువల్ల వెంటనే అది షుగర్ కింద మారుతుంది. ఈ మారినందువల్ల ఎక్కువ మోతాదులో రైస్ తీసుకున్నందువల్ల సమతుల్యం ఉండదు. తీసుకున్నందువల్ల ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ మీద ఒత్తిడి పడి ఎక్కువ ఇన్సులిన్ తయారు చేయాల్సి ఉంటుంది. ఆ షుగర్నంతా మార్పు చేసి శరీరంలో నిల్వ చేయాలి, ఇన్సులిన్ చేసే పని అది చేయలేదు కొంతకాలానికి, అందుకని డయాబెటీస్ ఎక్కువ వస్తుంది. అదే దక్షిణ భారతదేశం ముఖ్యంగా గోధుమలు తినే వాళ్ళల్లో గోధుమ కొంచెం గట్టిదనం ఉంటుంది, అంత సులభంగా రాదు అందులో ఉండే గ్లూకోజ్. రైస్లో ఇన్స్టెంట్, మనం రైస్ ఎప్పుడైనా బియ్యం నమిలారా, తీయగా ఉంటాయి, ఒట్టి ఎందుకుంటాయి, నోట్లో నుంచి షుగర్ రిలీజ్ అవుతుంది. లాలాజలంతో బియ్యం కలిసినప్పుడు అందులో ఉన్న టైలిన్ అనే ఎంజైమ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి పిండి పదార్థం గ్లూకోజ్గా మారిపోద్ది. ఇక్కడే సహజంగా జరుగుతుంది. లోపలికి వెళ్ళే లోపల ఇన్స్టెంట్గా విత్ ఇన్ మినిట్స్లో. అందుకని అన్నం తిన్న వెంటనే షుగర్ 138, 370, 400. సో విపరీతమైన ఒత్తిడి జరిగి కొంతకాలానికి ఆ పనిచేసే వ్యవస్థ తగ్గిపోయి అది డయాబెటీస్ వస్తుంది. అందుకని రైస్ తగ్గించమంటారు. రైస్ ఆపేయమని అనడం చాలా తప్పు. రైసు మనం సహజంగా మన ఇంట్లో మోతాదు మించి తింటున్నాం.
సమతుల్యంగా కొంత రైసు, కొంత ఆకుకూరలు, పచ్చళ్ళు, కొన్ని మాంసకృతులు ఉండే ఇవన్నీ సమతుల్యంగా బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. అంతేగాని బ్యాన్ చేయడం అనేది చాలా తప్పు. అంటే ఒకప్పుడు అన్నం ఎక్కువ తిన్నా మీరు చెప్పిన తిన్నప్పటికీ కూడా శారీరకమైన చేసేవాళ్ళు వ్యాయామం, కాబట్టి ఆ గ్లూకోజ్లన్నీ వెంటనే ఉపయోగపడేది. ఇప్పుడు ఉపయోగపడట్లేదు. శారీరక వ్యాయామం ఉండేది. మానసికంగా ఇంత ఒత్తిళ్ళు ఉండకపోవటం వల్ల అన్నం వాళ్ళని హామ్ చేయలేదు. ఇప్పుడు హామ్ చేసే పరిస్థితులకు మనం వచ్చాం కాబట్టి హామ్ అంటే ఏం లేదు, రెండు రకాలుగా అండి. షుగర్ పెరిగిపోవడం ఒకటి, రెండోది క్యాలరీస్ పెరిగిపోవడం ఒకటి. అయితే ఆహారం చాలా ముఖ్యమైనది మనిషికి. కానీ పొల్యూషన్ పెరిగిపోతున్న మనం ఇటువంటి ఆహారం తింటుకో, ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ ఆహారం, ఏ ఆహారం? ఇప్పుడు మనం తింటున్న ఆహారంలో కూడా పొల్యూషన్ ఉంది. అలాగే దానికంటే పొల్యూషన్ హెల్దీ ఫుడ్ కాదంటున్నారు. పొల్యూషన్ అనే దానికంటే దాన్ని కలుషితమైనటువంటి ఆహారం. ఈ కలుషితాలు అంటే చెడిపోయినవనే కాదు, ప్రిజర్వేటివ్స్. ఇప్పుడు ఈ ఆహారాన్ని నిల్వ చేయడానికి రకరకాల రసాయనాలని కలుపుతారు. అలాగే రుచి పెరగడానికి, ఆకర్షణీయంగా ఉండడానికి రకరకాల రసాయనాలు కలిపి, అలాగే ముఖ్యంగా కూరగాయలు పెరగడానికి దానికి ఆ మొక్కని సహజసిద్ధంగా పెరగనివ్వకుండా దానికి కావాల్సినటువంటి సల్ఫేటు, ఫాస్ఫేటు, అమ్మోనియా లాంటివి ఇవన్నీ వేసినందువల్ల అది ఆర్టిఫిషియల్గా పెరిగి అందులో దానికి సంబంధించిన అవశేషాలు కొన్ని ఇందులో కూడా వచ్చి, అలాగే పురుగు మందులు లాంటివి ఎక్కువ వాడాల్సి ఉంటుంది. ఎప్పుడైతే అసహజంగా మొక్క పెరిగి అసహజంగా కాయడం మొదలవుతుందో దానికి అసహజమైనటువంటి జబ్బులు కూడా ఉంటాయి. ఆ జబ్బుల నుంచి తట్టుకునే శక్తి దానికి ఉండదు. అలా కాకుండా ప్రకృతి సిద్ధంగా ఉండేది వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల్లో దానికి సహజంగా ఎదుర్కొనే గుణం ఉంటుంది. దానికి ఏం చేయనక్కర్లేదు. కాబట్టి మనం పూర్వకాలంలో, నేను వ్యవసాయదారుడి కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి అంతకుముందు మందులు కొట్టేవాళ్ళం కాదు. కానీ 6 నెలలు పట్టేది పంట, ఎకరంకు 15 బస్తాలు అయ్యేది. ఇప్పుడు 3 నెలల్లో 40 బస్తాలు వస్తుంది. ఈ విపరీతమైన పోకుళ్ళు, విపరీతమైన గ్రోత్ వచ్చినప్పుడు దాన్ని తగినట్టుగా పిండేయాలి. పిండి అంటే ఎరువులు వేయాలి, అలాగే మందులు కొట్టాలి. ఇవన్నీ కూడా ఫుడ్ చైన్లోకి వెళ్తాయి. ఎప్పుడైతే ఫుడ్ చైన్లోకి వెళ్ళాయో అవి తింటాం కాబట్టి మనకి దాని దుష్ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. ఉదాహరణకి మీరు పాలు అన్నారు. పాలు మన గేదె పాలు, ఆవు పాలు తాగేవాళ్ళము. ఇప్పుడు మనం ఏంటి ప్యాకెట్ పాలు తాగుతున్నాము. ఇందులో ఏముంటుంది స్ట్రెంగ్త్? ఈ ప్యాకెట్ పాలైనా గేదె నుంచి, ఆవు నుంచి వచ్చినాయి. కాకపోతే దాన్ని కృత్రిమంగా పెంచినాయి. ఆ మాటే చెప్పబోతున్నాను. కృత్రిమంగా పాలు ఇవ్వడానికి కొన్ని హార్మోన్స్ ఇంజెక్ట్ చేస్తారు పొదుగు పెరగడానికి. దాని ఆవు పని పాలు ఇవ్వడమే, ఇంకేం లేదు. కేవలం పొదుగు ఆవు అంత సైజు ఉంటుంది. 20 లీటర్లు, 30 లీటర్లు, 40 లీటర్లు అసహజమైనటువంటి పాలు. పూర్వం ఏంటి, తక్కువ మోతాదులో అన్ని పోషక పదార్థాలతో దాని దూడ పెరగడానికి సరిపడ్డ పాలు ఉంటే కొన్ని మనిషి కూడా తీసుకొని దాంట్లో తాగేవాడు. ఇప్పుడు కేవలం పాలు ఇవ్వడమే దాని పని. అందువల్ల ఏమవుతుందంటే సహజంగా దానికి జబ్బులు వస్తాయి. దానికి బోల్డైన హార్మోన్లు, అసహజమైనటువంటి ఆహారం ఇవన్నీ ఇచ్చినప్పుడు ఆ పాలకి న్యాచురల్గా వచ్చే పాలకు తేడా ఉంటుంది. ఉదాహరణకి చెప్పబోయారు, అది మధ్య అడ్డొచ్చారు. ఏంటి? ఇదేనండి, పంటల్లో ఇవన్నీ వేస్తారు. అలాగే ఇప్పుడు చికెన్ తింటాం కదా, ఈ చికెను పౌల్ట్రీలో పెంచే చికెన్లు కోళ్ళకి రకరకాల హార్మోన్లు ఇస్తారు, విన్నారా? ఆ హార్మోన్లు ఇచ్చినందువల్ల ఏమవుతుంది, గ్రోత్ హార్మోన్స్ ఇస్తారు. ఆ గ్రోత్ హార్మోన్స్ తక్కువ మోతాదులో అందులో నుంచి వచ్చి ఈ ఫుడ్ చైన్లోకి వెళ్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు పెరిగే సమయంలో ఇవి తీసుకున్నప్పుడు ఆ హార్మోన్లు కూడా ఈ గ్రోత్ మీద, ఈ బిడ్డ పెరుగుదల మీద కూడా ప్రభావితం చూపుతున్నాయి అని కొన్ని స్టడీస్ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే చాలా ఇంతకుముందు కంటే కూడా పొడవు పెరుగుతున్నారు. తల్లిదండ్రుల కంటే పిల్లలు పొడవు పెరుగుతున్నారు ఇప్పుడు. వస్తా కదా? అవును, చాలా పొడవు. అంటే మంచి ఆహారం తీసుకోవడం వల్ల అని చెప్పొచ్చు. రెండోది కొంత సందేహం అయింది ఏంటంటే అందులో ఉన్న హార్మోన్స్ కూడా ఈ గ్రోత్ని స్టిమ్యులేట్ చేసి పొడవు పెరగడానికి ఉపయోగపడుతుంది. గట్టయ్య ఒక అతను ఉండేవాడు, 7 అడుగులు 6 అంగుళాలు ఉండేవాడు గట్టయ్య. సహజంగా ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అంటారు అది ఒక రకంగా. అంటే హార్మోన్స్ ఇచ్చినప్పుడు పెరిగే వయసు, ఇప్పుడు ఉదాహరణకి 15 సంవత్సరాల వరకు బాలికలు పెరుగుతారు, 17 వరకు బాలురు పెరుగుతారు, తర్వాత పెరగరు. ఎక్కువ తింటే పొడిగేదే ఉండదు, సైడ్ పెరుగుతారు, అంతే, పైకి పెరిగేది ఉండదు, పొడవు సమానం అయిపోతుంది అప్పుడు. కానీ ఆ 15 సంవత్సరాల లోపల కనుక గ్రోత్ హార్మోన్స్ కనుక ఇచ్చినట్లయితే పొడవు పెరుగుతారు, ఎముకలు పొడవు పెరుగుతుంది, హైట్ పెరుగుతారు. ఆ సమయంలో ఎక్కువ ఈ చికెన్ ఇవన్నీ తిన్నందువల్ల అది స్టిమ్యులేట్ అవుతుంది అనేది ఒకటి. రెండోది ఏంటంటే పూర్వం ఆ పెరిగే వయసులో వాళ్ళకి కావాల్సినటువంటి పోషక పదార్థాలు, ఆహారం అంత ఎక్కువగా ఉండేది కాదు కాబట్టి కొంత అదుపులో ఉండేది. ఇప్పుడు ఆ సమస్య లేదు కదా. ఆహారం అవసరానికి మించి అందుబాటులో ఉంది కాబట్టి ఈ పిల్లలు ఎక్కువ ఆహారం తీసుకున్నందువల్ల ఆ వయసులో బలంగా, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. కంపేర్ టు ఒక 50 సంవత్సరాల ముందుకి ఇప్పటికీ అన్ని దేశాల్లో, ఇండియాలో కూడా
సగటు మనిషి పొడవే. ఈజ్ ఇట్ హెల్దీ ఆర్ నాట్ హెల్దీ? ఇది పొడవ పెరగడం తప్పని నేను అనుకోను. ఇది ఒక రకమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి అంశమే పరిణామం. ఎందుకనంటే చాలామంది అంతకుముందు బాగుండేవాళ్ళండి ఇప్పుడు తగ్గారని అంటుంటారు. అది వాస్తవం కాదు. మీరు కరెక్ట్గా చూస్తే 1950 దశకంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియాలో సగటు మనిషి ఆయుర్దాయం 38 సంవత్సరాలు స్త్రీలు, 37 సంవత్సరాలు పురుషులు బతికేవాళ్ళు. దీన్ని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ అంటారు. ఇప్పుడు అది 69, 67కి వచ్చింది. అంటే 2 రెట్లు అయింది. ఎలా అయిందనంటే ఇవాళ మంచి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి, మంచి ఆహారం తీసుకుంటున్నారు. పూర్వం కలరా వస్తే ఊర్లు పోయేటివి. 1000 ప్రసవాల్లో 150 మంది శిశువులు చచ్చిపోయేవాళ్ళు. 150 దాన్ని ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటారు. అప్పుడు 28కి వచ్చింది. మేము చదువుకునే రోజుల్లో 70-80లో అది 75-80 అట్లా ఉంది. ఇప్పుడు 28కి వచ్చింది. బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో 7. సో ఆ ఇన్ఫాంట్ అంటే పుట్టిన 1 సంవత్సరం లోపల చనిపోయే పిల్లల శాతం గణనీయంగా తగ్గిపోయింది. శిశు మరణాలు ఎందుకనంటే మంచి ప్రసవాలు ఇప్పుడు అన్ని హాస్పిటల్లో జరుగుతాయి. పూర్వం మంత్రస్నానాలు చేసేవాళ్ళు, క్రూడ్గా చేసేవాళ్ళు. అలాగే తల్లి అనారోగ్యంగా ఉండేది, సరైనటువంటి పోషక పదార్థాలు ఉండేవి కావు. మెటర్నల్ మార్టాలిటీ అంటే తల్లి చనిపోవడం, కాన్పు సమయంలో చనిపోవడం అంటే బిడ్డని ప్రసవం ఇవ్వడం అంటే ఇంకొక జన్మ ఎత్తినట్టు అని చెప్పేవారు. తల్లి కూడా చాలామంది డెలివరీ టైంలో చనిపోయేవాళ్ళు. మెటర్నల్ మార్టాలిటీ అవన్నీ గణనీయంగా తగ్గాయి. ఎందుకంటే అందువల్ల ఆరోగ్యం పెరిగింది. అలాగే పూర్వం గుండె జబ్బు వచ్చినప్పుడు 50 సంవత్సరాలు వస్తే అలాగే క్రిపుల్డ్ అయిపోయాడు. ఇప్పుడు 50, 70, 80 అయినా మధుమేహం ఉన్నా సరే, గుండె జబ్బులు ఉన్నా, ఏ జబ్బులు ఉన్నా కూడా బైపాస్ సర్జరీ చేస్తున్నారు, స్టెంట్లు వేస్తున్నారు. జీవన ప్రమాణాలు పెరిగాయి, జీవన పరిమితి కూడా పెరిగింది. 68 సంవత్సరాలు. అదే బ్రిటను, ఫ్రాన్స్లో చూస్తే 88 సగటు ఆయుర్దాయం. అర్థమైందా? సో ఇవన్నీ మనిషి ఎక్కువ కాలం జీవిస్తున్నాడు ఇప్పుడు పూర్వం కంటే, బెటర్గా జీవిస్తున్నాడు. చాలామంది ఏంటంటే ఇంతకుముందు ఆరోగ్యం బాగుండేదండి తగ్గింది అనడంలో నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. సగటు మనిషి ఆరోగ్యం బెటర్. కాకపోతే కొత్త జబ్బులు వచ్చాయి, జీవన శైలికి సంబంధించిన జబ్బులు, లైఫ్ స్టైల్ డిసీజ్ వచ్చాయి. పాతవన్నీ పూర్వం ఇన్ఫెక్షన్ వస్తే, టీబీ వస్తే చనిపోయాడు. ఇప్పుడేమో 3 నెలలు మందులు తీసుకుంటే నయం అవుతుంది. లెప్రసీ వస్తే వెంటనే క్యూర్ అవుతుంది. క్యాన్సర్ వచ్చినా కూడా పూర్తిగా నయమై సర్వైవర్స్ ఉన్నారు. గుండె జబ్బుతో ఎవరు చనిపోవట్లేదు. కాబట్టి కొత్త జబ్బులు ఏంటి? డయాబెటీస్, బ్లడ్ ప్రెషరు, యాక్సిడెంట్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వస్తున్నాయి కదా సార్ ఇప్పుడు. అవి కొత్త డిసీజ్ వచ్చాయి. రెండోది క్యాన్సర్లు పెరిగాయి. కారణం ఏంటంటే మనిషి ఎక్కువ కాలం జీవిస్తున్నాడు కాబట్టి సహజంగానే ఎక్కువ జబ్బులు, వయసు పెరిగే కొద్ది వచ్చే జబ్బులన్నీ కూడా ఇప్పుడు వస్తున్నాయి. మందులతోటి, మెడికేషన్ తోటి జీవితం స్పాన్ పెరుగుతోంది. దీన్ని ఎలా చూడాలి? సైన్సు, ఇంజనీరింగ్ ఎట్లయితే మనిషి జీవన ప్రమాణాలని గణనీయంగా అభివృద్ధి చేసిందో, అలాగే ఆరోగ్య రంగంలో కూడా, వైద్య రంగంలో వచ్చినటువంటి కొత్త టెక్నిక్స్, కొత్త పరిణామాలు, కొత్త విజ్ఞానం అంతా కూడా దేర్ ఇస్ నో డౌట్ ఇట్ హెస్ హెల్ప్. ఉపవాసం గురించి మీరు అద్భుతంగా చెప్పారు. అలాగే వాకింగ్ గురించి చెప్పారు. ఇవన్నీ కూడా బోన్స్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు బోన్స్ కూడా. బోన్స్, కండరాలు, ఎముకలు, కండరాలు ఒకే జాతికి చెందినవండి. ఈ రెండింటికి కూడా ఒక ప్రాథమికమైనటువంటి గుణం ఏంటంటే ఎక్కువ దాని మీద శ్రమ చేసే కొద్దీ ఇంకా బలంగా తయారవుతుంది. కాబట్టి ఈ శ్రమ అనేది చాలా అవసరం. నడక వల్ల కండరాలే కాదు, ఎముకలు కూడా సౌష్టంగా తయారవుతాయి. పోషక పదార్థాలు లేక కాదు, పోషక పదార్థాలు ఎన్ని తీసుకున్నా, ఎంత కాల్షియం తీసుకున్నా, ఎంత ప్రోటీన్ తీసుకున్నా ఎముకలు, కండరాలు గట్టిపడవు. కేవలం ఎక్సర్సైజ్ ద్వారానే గట్టిపడతాయి. కాబట్టి ఆ శారీరకమైనటువంటి ఎక్సర్సైజ్ చాలా 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 ముఖ్యం. ఇప్పుడు రోజుకు 10,000 అడుగులు నడవటం అనేది అంటున్నారు కదా సార్, అది కరెక్టేనా? ఇది 10,000 అడుగుల కంటే కూడా ఈ మధ్య వచ్చిన కొన్ని అధ్యయనాల్లో తెలిసింది ఏంటంటే ఎక్కువ దూరం నడిచిన దానికంటే కూడా ఎంత వేగంగా నడిచావు అన్నది చాలా ముఖ్యం. అంటే 1 గంట సేపు 4 కిలోమీటర్ల గంట చొప్పున నడిచేదానికంటే ఆ 4 కిలోమీటర్లు అరగంటలుగా 2 కిలోమీటర్లు అరగంటలో నడిచితే స్పీడ్గా 4 కిలోమీటర్లు స్పీడ్గా డబుల్ రెట్టించిన వేగంతో నడవగలిగితే అది మంచి ప్రభావం చూపిస్తుందని కొన్ని శాస్త్రీయ అధ్యయనాలు తెలిసింది. ఎలాగంటే బ్రిస్క్ వాక్ అంటారు. బ్రిస్క్ వాక్ ఎక్సర్సైజ్ కూడా, రన్నింగ్ లాంటివి. ఎందుకనంటే ముఖ్యంగా గుండె మీద ఇది ఒత్తిడి చేస్తుంది. ఎప్పుడైతే గుండె మీద ఒత్తిడి చేస్తుందో గుండె ఇంకా బలంగా తయారవుతుంది. రక్తనాళాల్లో బాగా
వ్యాకోచం చెందేసి రక్త ప్రసరణ ఫ్రీగా ఉండి అక్కడ కొత్త కొత్త ట్రిబ్యూటరీస్, ఇప్పుడు రక్తం రెగ్యులర్గా వెళ్ళే దాంట్లో కాకుండా కొలేటరల్స్ అంటారు. ఈ కొలేటరల్స్ ఒక రకంగా అది నిద్రావస్థలో ఉంటాయి. ఎప్పుడైతే గుండె వేగంగా కొట్టుకొని ఎక్కువ రక్త సరఫరా కావాలి, ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి అది ఇవ్వడానికి. ఆ ఓపెన్ అయినప్పుడు రేపు ముఖ్యమైన నాళాలు ఏదన్నా ఇబ్బంది వచ్చినా కూడా ఈ సైడ్లో ఉండేటివన్నీ కూడా బలంగా ఉండి సిద్ధంగా ఉంటాయి. ఆ అవి వేగంగా నడిచినందువల్ల, పరిగెత్తినందువల్ల అవి ఓపెన్ అవుతాయి. అలా కాకుండా క్యాజువల్గా ఏదో పెళ్లి నడక నడిచారు అనుకోండి, ఎంతసేపు నడిచినా కూడా అంత పెద్ద ఉపయోగం ఉండదు. మీరు చెబుతున్నారు అయితే 2 అంశాలు చూడాలి ఇందులో. ఇప్పుడు ఆల్రెడీ బీపీ పేషెంట్ పెరిగిపోతున్నారు, వాకింగ్ చేస్తే పాయింట్ తగ్గుతాయి, షుగర్ తగ్గుతాయి అంటున్నారు. అయితే వాళ్ళ మరి హార్ట్ మీద ప్రెజర్ అవ్వదా? అలాగే లావుగా ఉండేవాళ్ళు మోకాళ్ళు మోస్తాయి కాబట్టి అంత వేగంగా నడిస్తే బరువు మోకాళ్ళ మీద పడతాయి కదా, దీన్ని ఎలా చూడాలి? అది మంచి సమస్యనండి. అందుకని మోకాళ్ళు ఆల్రెడీ అరిగిపోయి ఉండి బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి వాకింగ్ చేయమని అంటాం కానీ అది కుదిరే పని కాదు. దానికి నాన్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. ఉదాహరణకి స్విమ్మింగ్ అనుకోండి, సైక్లింగ్ అనుకోండి. సైక్లింగ్ సీటు మీద మీరు కూర్చున్నప్పుడు మీ బరువు అంతా మోకాల మీద పడదు, మీ ఆ కండరాలు పనిచేస్తూ ఉంటాయి. గుండెకి మంచిది, ఎందుకంటే ఎప్పుడైతే కండరాలు ఎక్కువ పనిచేయాల్సి వస్తుందో గుండె ఇంకా సమర్థవంతంగా రక్తాన్ని సరఫరా చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఆ ఒత్తిడి వస్తుంది గుండె మీద, వచ్చినప్పుడు గుండె గట్టిగా బలంగా తయారు కావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని నాన్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్. కాబట్టి మోకాళ్ళ నొప్పి నుండి, ముఖ్యంగా మోకాళ్ళ నొప్పి నుండి ఎక్కువ బరువు ఉన్నారనుకోండి, వాళ్ళకి వాకింగ్ కానీ ఇది చేయడం కష్టం. స్విమ్మింగ్ అనేది ఇంకోటి. స్విమ్మింగ్లో ఏమవుతుంది, కాళ్ళపైన శరీరం బరువు పడదు, కానీ కండరాల కదలిక ఉంటుంది కాబట్టి ఆ కండరాలు శక్తివంతంగా తయారు కావడానికి అవకాశం. సైక్లింగ్ చేసుకోవచ్చు. సైక్లింగ్ ఎక్సర్సైజ్. సైక్లింగ్ కూర్చుని చేసే పోస్టర్ అయితే వెన్నెముక దెబ్బ తగలదు. వెన్నెముక నిటారుగా కూర్చోవాలి. ఇప్పుడు ఆ ఎక్సర్సైజ్లో కాళ్ళు ఎప్పుడైతే వేగంగా కదులుతుంటాయో కండరాలు, ఆ వెన్నెముక కూడా ఏం కాదు.